Sorry, why don't you just introduce senior most people before Tajada? Okay. Sure. Kuchan, please, Kuchan. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి సందర్భంగా మా పార్టీ కార్యాలయానికి మీరందరూ సందర్శించడం, రాష్ట్రంలో జరుగుతున్న ఈ పోరాటాన్ని జనసేన పార్టీ మీకు మద్దతు పలికే విధంగా ఈ సమస్య పైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి అవగాహన ప్రతి ఒక్కరికి కుదరాలని, ఒక అభిప్రాయ సేకరణ జరగాలని జనసేన పార్టీ నుంచి ఆల్రెడీ మేము డిమాండ్ చేసాం. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చివరిలో మీ పెద్దలందరూ కూడా మాట్లాడిన తర్వాత మీరు చెప్పిన కొన్ని సూచనలు, సలహాలు, అదేవిధంగా న్యాయ నిపుణులుగా ఈ చట్టాన్ని ఎందుకు మనం వ్యతిరేకిస్తున్నాం, ఏ విధంగా దీనివలన రాష్ట్ర ప్రజలకి నష్టం జరుగుతుందని దానిపైన దయచేసి పెద్దలందరూ కూడా మాట్లాడితే ఒక మంచి ఇంటరాక్షన్ సెషన్ జరుగుతుందని నేను కోరుతున్నాను. కొంచెం తక్కువ సమయంలో మనం ఇది ఏర్పాటు చేసుకోగలిగాం. సో ముందుగా మా జనసేన పార్టీ లీగల్ విభాగం అధ్యక్షులు సాంశివ ప్రతాప్ గారిని నేను ఈ విధంగా ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ, కృష్ణమూర్తి గారు ఫ్రమ్ ద బెజవాడ బార్ అసోసియేషన్ యాజ్ ద ప్రెసిడెంట్, ఐ ఆల్సో వెల్కమ్ హిమ్ ఫర్ దిస్ మీటింగ్. Similarly from Guntur Bar Association, Suresh Garu, and of course you are the president. Please Kuch. And a lot of senior people, some of them have 40 years of standing, 50 years of standing. So Manspurtiga, thank you so much for coming to our party office. We will continue to give you full support and cooperation. And at the same time, we request all of you to also understand the tough political process we are also going through, because ఈ డిస్రప్టివ్ పాలిటిక్స్లో ఎక్కువగా మేమందరం యాజిటేషన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు కూడా యాజిటేషన్లో దిగారు. సో ఒక వర్గానాన్ని కాదు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం సమాజంలో అందరినీ కూడా అనేక కోణాలను చూసి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఇంతనే కృష్ణమూర్తి గారు చెప్పారు, మన సమావేశం ఉందని తెలిసిన తర్వాత హడావుడిగా ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టి వాళ్ళు చేయాల్సిన రాజకీయం సహజంగానే జరుగుతూ ఉంది. అయినా కానీ మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ, ఇప్పుడు మన ప్రతాప్ గారిని ముందుగా మాట్లాడి దాని తర్వాత కృష్ణమూర్తి గారిని మాట్లాడారు. అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు, మా చైర్మన్ గారు నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా న్యాయవాది మిత్రులందరూ, సీనియర్స్, ఇందాక ఆల్రెడీ ఇంటరాక్ట్ అయ్యాను, నాకంటే సీనియర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇది ఇంపార్టెంట్ అకేషన్. అందరు అడ్వకేట్సు కలిసికట్టుగా ముందుకు రావాల్సి వచ్చి ఈ యాక్ట్ని ఏదైతే, ఈ డ్రకోనియన్ లెజిస్లేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం అపోజ్ చేయాల్సినటువంటి ఉంది. మేము వేరియస్ లీగల్ సెల్ మీటింగ్స్ మాకు జరుగుతున్నప్పుడు కూడా మేము ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళము. దీనివల్ల చాలా ఇందులో తప్పులేనే కాదు, ఇప్పుడు మనకి ఇందులో చూస్తే మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దగ్గర నుంచి, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి చాలా వచ్చినాయి ఇది వరకు. కానీ ఇటువంటి ఈ డ్రకోనియన్ లెజిస్లేషన్ ఏదైతే ఉందో, విచ్ వాజ్ నాట్ అపోజ్డ్ ఎర్లియర్, ఇటువంటి లెజిస్లేషన్ ఇంతవరకు ఎప్పుడు వచ్చి ఉండదు కూడా. ఈ ఉన్న సిస్టమ్ని డీస్టెబిలైజ్ చేసి కొత్త సిస్టము, అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఈ 3 బాడీస్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ ది జ్యుడిషియల్ ఫంక్షన్స్ తగ్గించుకుంటా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని పెంచి దీన్ని ఈ విధంగా ఈ సొసైటీకి ఎక్కువగా అన్యాయం జరుగుతుంది ఈ విధంగా ఈ చట్టం వలన అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ చట్టం గురించి చాలామంది క్లియర్గా చదివారు, అవగాహన చేసుకున్నారు. మనందరూ అడ్వకేట్లు అందరూ కూడా దాని గురించి యాజిటేట్ చేస్తున్నాం. ఎందుకనంటే అది ఇటువంటి చట్టం దీన్ని ఉపయోగంలో ఉండటం వలన ప్రజలకి, కక్షిదారులకి, అడ్వకేట్స్కి, ఈవెన్ కోర్ట్స్, జ్యుడిషియరీకి కూడా ఇది సరైనటువంటిది కాదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చే అడ్వకేట్స్, బార్ అసోసియేషన్స్ అన్నీ కూడా మనం బాయ్కాట్ చేస్తున్నాము, యాజిటేట్ చేస్తున్నాము, మేము ప్రజల దగ్గర ముందుకు వెళ్తున్నాము. ఇందులో ఇప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ యాక్ట్ గురించి సీనియర్స్ వారి అభిప్రాయాలు చెప్పండి. మేము ఎక్కడ చెప్పినా కూడా మీ అసోసియేషన్ మీటింగ్లో ఈ చట్టాన్ని మేము వచ్చిన వెంటనే, మా పార్టీ పవర్లోకి వచ్చిన వెంటనే దీనిని మేము రిపీల్ చేస్తాము అనేటువంటిది క్లియర్ కట్గా మనం చెప్పడం జరిగింది.
ఎందుకంటే రిపీల్ చేయడానికి 100 మనం 100 గ్రౌండ్స్ మనం చూపించవచ్చు. దీన్ని కంటిన్యూ చేయడానికి 1 or 2 గ్రౌండ్స్ ఉంటుంది అంతే. సో కాబట్టి ఏంటంటే మనం అందరం ఒక యునైటెడ్గా, బట్ వీ షుడ్ థ్యాంక్ అవర్ మనోహర్ గారు. ఇనిషియేషన్ ఆయన తీసుకుని ఇనిషియేషన్ తెనాల్లోనే ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. మనకి సంఘీభావంగా ఆయన కూడా మన దీనికి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు అధ్యక్షుల వారికి కూడా మేము వినిపించడం జరిగింది. ఇటువంటి చట్టాల వలన ప్రజలకు ఉపయోగం లేదు. చట్టాలు అనేది, లెజిస్లేచర్ అనేది ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావడానికే వాళ్ళు ఎన్నుకున్నాం. ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకురావడానికి కాదు. ఓకే, అటువంటి చట్టాలు తీసుకొస్తే జ్యుడిషియరీ దాన్ని సెటిసైడ్ చేయొచ్చు, ఆ పవర్ ఉంది యాజ్ ఏ థర్డ్ బ్రాంచ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కానీ అది చేయటానికి కూడా దాని పవర్స్ కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు లేవు అసలు. ఇప్పుడు సూట్స్ ఎందుకు రిటర్న్ చేస్తున్నారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది కాబట్టి సూట్స్ రిటర్న్డ్. దానివల్ల వీఆర్ మోర్ యాజిటేటెడ్. మనం యాజిటేషన్ అంటే మనం కాదు, మన క్లయింట్స్ ఎవరు? కక్షిదారులు, వాడు ఎఫెక్టెడ్ పర్సన్. ఇప్పుడు ఇందులో లోతుగా డిస్కస్ చేస్తే మనకున్నటువంటి ప్రాపర్టీ ఇంకొకటి పేరు మీద రాసేయచ్చు, ఇంకోటి తీసుకొచ్చి మనమేనా రాసేయచ్చు. ఈ రెవెన్యూ సిస్టంలో రెవెన్యూ కోర్ట్స్ కానీ ఇవి అన్నీ ఎలా ఫంక్షన్ చేస్తాయి అనేది అందరికీ తెలుసు, బికాస్ వీ ప్రాక్టీస్డ్ ఆల్సో దేర్. కొలోనియల్ సిస్టంలో ఉన్నటువంటిది మనకి ఈ ఇండిపెండెన్స్ వచ్చినాక దాని నుంచి బయటికి రావాలనే మనం చట్టాలు చేసుకుని, కాన్స్టిట్యూషన్ చేసుకుని, దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వకుండా చేసుకున్న తరుణంలో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ బ్రిటిష్ వాళ్ళు చేసిందే మళ్ళీ మనం చేసుకుంటా రెవెన్యూ అథారిటీస్కి లీగల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు, లీగల్ ఎక్స్పోజర్ లేనటువంటి బ్యూరోక్రాట్స్ చేతిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? దానికి ఏమైనా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఈ లెజిస్లేషన్ చేసే ముందు ఎవరితో డిస్కస్ చేశారా? డిబేట్ పెట్టారా? ఎఫెక్టెడ్ పర్సన్స్ని ఏంటి అనేది దాని అమెండ్మెంట్కి అడిగారా? ఏమీ లేదు. వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఏంటంటే యూ హ్యావ్ టు ఫాలో. అది అన్నట్టుగా చాలామంది ఈ చట్టం వచ్చిన తర్వాత ఈవెన్ సర్వే చేయటం అని వీటిలో ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ అడ్వకేట్ జనరల్ ఏమో హైకోర్టులో ఏం చెప్తారు, ఇంకా అపాయింటెడ్ డే లేదు ఇంకా ఇంప్లిమెంటేషన్కి అంటే, కోర్ట్స్ ఏమన్నారు, కోర్ట్స్కి డైరెక్షన్ ఇచ్చారు, యూ టేక్ ది సూట్స్ మీరు రిసీవ్ చేసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ సూట్స్ మీరు ఎడ్యుడికేట్ చేయొచ్చు అని ఇచ్చారు. అంతవరకే. అంటే అక్కడ కూడా ప్రతి చోట కూడా మనకి మిస్లీడింగ్, పబ్లిక్ని మిస్లీడ్ చేస్తున్నారు, అందరినీ మిస్లీడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది స్టే చేయాల్సిన కొన్ని అందులో ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని సెక్షన్స్ హైకోర్టు స్టే చేసేది. ఆ విధంగా మిస్లీడింగ్ స్టేట్మెంట్ ఉండటం వలన ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రిసీవింగ్ సూట్స్ వరకే అది ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ 2nd ఉన్నది, దట్ విల్ గో ఆన్. ఇది ప్రజల నుంచి రావాల్సినటువంటి చైతన్యము. అడ్వకేట్ అంటే ఎవరు? ప్రజల మనిషే, ప్రజల రిప్రజెంటేటివే కదా. మనం కూడా మనకే ఇది అయిందంటే మనం ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నాము, ప్రజలను కూడా ఇందులో పార్టిసిపేట్ చేద్దాం, అన్ని రాజకీయ పార్టీలని పార్టిసిపేట్ చేద్దాము. చేసిన తర్వాత ఒక ఉద్యమంలాగా మనం చేసి దీన్ని, ఇటువంటిది మళ్ళీ ఏ గవర్నమెంట్ కూడా డేర్ చేయకూడదు. ఇది ఇప్పుడు మాకు తెలిసి మేము ఎర్లియర్ గవర్నమెంట్ లీడర్గా చేసినప్పుడు కొన్ని ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, బేసిక్గా ఈ ఎన్విరాన్మెంట్ కానీ ఫారెస్ట్ కానీ ఇటువంటి కొన్నిటిలో పర్యావరణ పరంగా కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. మీరు ఈ గైడ్లైన్స్ ఫాలో అయ్యి మీరు చేసుకోండి, మీ లెజిస్లేషన్ చేసుకోండి అని. అంతేగాని దాన్ని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు, యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ టోటో. వాడు పంపించింది యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు 151 ఉన్నారు, నో డిస్కషన్, నథింగ్, వీ కెన్ పాస్ ద బిల్, దెన్ ఇట్ బికమ్స్ అన్ యాక్ట్, దెన్ ఇట్ విల్ బి ఎన్ఫోర్స్డ్. పబ్లిక్ హ్యావ్ టు రిసీవ్, హ్యావ్ టు ఫేస్ ఇట్, దట్స్ ఆల్. ఆ సిచ్యువేషన్ లేకుండా అవి ఉంటాయి, ఉన్నా కానీ మనం సజెస్ట్ చేయొచ్చు. ఇది మీరు డ్రాఫ్ట్ ఇచ్చారు, డ్రాఫ్ట్ ఇచ్చిన దానికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్లో వస్తాయి కాబట్టి సజెషన్స్ ఇచ్చి రూల్స్లో కూడా మార్పు తీసుకొచ్చి సెక్షన్స్లో కూడా అమెండ్మెంట్ తీసుకొచ్చి దీన్ని మోడిఫై చేసి ప్రజలకు అనుకూలంగా చట్టం చేయాలి. అంతేగాని ప్రజలకు వ్యతిరేకంగా చేసిన చట్టాన్ని మనం అందరూ వ్యతిరేకించాలి.
అదేవిధంగా మేము జనసేన తరపున యాజ్ అన్ అడ్వకేట్గా అండ్ ఆల్సో జనసేన తరపున లీగల్ సెల్ తరపున కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. దీన్ని వచ్చిన తర్వాత రిపీల్ చేయాలనేదే మా డిమాండ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రతాప్ గారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో రాజకీయ నాయకులుగా మేము పర్యటిస్తున్నప్పుడు సమస్య వచ్చేదే బ్యూరోక్రసీ వలన. ఈ పట్టదారి పాస్బుక్లో కానివ్వండి, లేదా సర్వేల విషయంలో కానివ్వండి, ఫ్యామిలీ సెటిల్మెంట్స్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నవి, ఫ్యామిలీ సర్టిఫికేట్లు, కాస్ట్ సర్టిఫికేట్లు, ఇక్కడే ప్రధానంగా ఎక్కువ వచ్చే సమస్య. సో అటువంటి బ్యూరోక్రసీని ఎంపవర్ చేస్తూ అథారిటీలు ఫామ్ చేయడం, దానివల్ల లోకల్గా ఆర్బిట్రేషన్ ప్రాసెస్ని వీళ్ళు సొంత చేతుల్లో తీసుకెళ్ళిపోవడం అనేది చాలా దుర్మార్గం. ఆ జియో నంబర్ 5 and 2 ఏదైతే వాళ్ళు దీనికి అనుసంధానంగా రిలీజ్ చేశారో, ఖచ్చితంగా దాని గురించి మనం మీ అందరు కూడా కలిసి సామాన్యులకు అర్థమయ్యే విధంగా, ఎందుకంటే ప్రతాప్ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది దే లాట్ ఆఫ్ టెక్నికాలిటీస్, బట్ ఐ థింక్ ఫ్రమ్ ఆర్డినరీ పర్సన్స్ పర్స్పెక్టివ్ ఎంత నష్టం జరుగుతుంది దీనివల్ల, ఫ్యామిలీస్లో సెటిల్మెంట్లు జరిగినప్పుడు ఎంత ఇబ్బందులు అవుతుంది, ల్యాండ్ రికార్డ్స్ని ఏ విధంగా వీరు మార్చేయగలుగుతారు, వీటి గురించి మీరందరూ కూడా కొంచెం క్షేత్రస్థాయిలో కానివ్వండి, ప్రెస్ మీట్స్లో కానివ్వండి, కొంచెం దృఢంగా ఈ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్తే ఇంకా బాగుంటుందనేది మా నమ్మకం. ఇప్పుడు నేను కృష్ణమూర్తి గారిని మాట్లాడమని కోరుతున్నాను. మొదటగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి మిత్రులు, ప్రతాప్ గారు తోటి మిత్రులు సురేష్ గారు, గుంటూరు భారత స్టేషన్ సభ్యులు, మంగళగిరి, అలా ఇతర బెజవాడ భారత స్టేషన్ మా వైస్ ప్రెసిడెంట్ పొప్పాల, అందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు. తెనాలి భారత స్టేషన్ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరూ కూడా మరి ఈ ఉద్యమంలో భాగంగా మనందరం విధులని బహిష్కరిస్తూ ఈ రోజున ప్రజల కోసం మనం వచ్చాం. ఎందుకంటే న్యాయవాదులంటే సోషల్ ఇంజనీర్స్, డాక్టర్సు, ఇంజనీర్సు, లాయర్లు తీసుకొస్తే న్యాయవాదులు చేసే వృత్తినే నోబెల్ ప్రొఫెషన్ ఇచ్చారండి. గతంలో మేము ఫీజులు అడిగేవాళ్ళం కాదు. మా వెనకాల ఇప్పుడు కూడా గౌన్ వెనకాల ఒక పౌచ్ ఉంటుంది, ఇవ్వాలనుకున్న ఫీజును దాంట్లో పెట్టడమే ఫీజు. ఇప్పుడు మారి అంటే అటువంటి పరిస్థితి నుంచి, అంటే అటువంటి లెగసీని మేము పుచ్చుకుని మేము ఇంకా సాగిస్తూ ఉన్నాం. ఇప్పటికీ చాలామంది ఉన్నారు, ఎక్కడో హైకోర్టు, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కొంతమంది ఉన్నారేమో, కానీ ఈ రోజుకి కూడా మేము ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదం. ఈ రోజున ఈ చట్టం చూసి ఎంత దుర్మార్గంగా ఉందంటే సార్, అరాచకాన్ని, అశాంతిని సమాజంలో కలిగిస్తుంది ఈ చట్టం. 2-3 ఉదాహరణలు చెప్పేస్తాను. అలాగే ఒక ప్యారలల్ న్యాయ వ్యవస్థని రాజ్యాంగం మనకు కల్పించింది. న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, లెజిస్లేటివ్ అని. ఒకళ్ళు ఒక దాంట్లో ఎంక్రోచ్ అవ్వకూడదు. ఇప్పుడు దీన్ని ఆ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని న్యాయ వ్యవస్థలోకి ఎంక్రోచ్ చేసేసింది ఈ చట్టం ద్వారా. ప్యారలల్ జ్యుడిషియరీని కండక్ట్ చేస్తూ ఉంది దీన్ని. ఇది చాలా దుర్మార్గం. అలాగే వివాదాలు లేనటువంటి ఆస్తులని వివాదాల్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంది. ప్రజలకి ఎంత అనుబంధం అంటే, కుటుంబాన్ని అన్నా పోగొట్టుకుంటాడు కానీ ఆస్తిని పోగొట్టుకోడు. భూ అంటే అంత ప్రేమ, ఇల్లు అంటే అంత ప్రేమ. తను పుట్టిన ఇల్లు అమ్మడు, ఇతర దేశాల్లో ఉన్నా కూడా కావాలంటే వాళ్ళు ఉంచుకుంటాడు కానీ ఇల్లుని అమ్మడు. అంటే అంత ఈ ప్రజలకి, ప్రత్యేకించి భారతదేశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భూ అన్న ఆ పెరిగిన వాతావరణం అన్న అంత ప్రేమ అనమాట. అలాంటి పరిస్థితుల్ని, అశాంతిని కలిగించే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందండి. దానికి చాలా మనోవేదంతో మేము చెప్తా ఉన్నాం. 2-3 ఉదాహరణలు మీకు చెప్తాను సార్. దీంట్లోనూ ఇక్కడ సెక్షన్ 2(8)లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే వివరించాడేంటి, ఏం తీసుకొచ్చారు. చాలామంది అనుకున్నారు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే, నేను మొదట్లో కూడా నేను కర్నూలు అక్కడ అడ్వకేట్ చేస్తుంటే ఇది రైతులకి ఏదో వచ్చిందేమో అని అనుకున్నాం. తర్వాత 2(8) ఆఫ్ ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యాక్ట్ తీసుకొస్తే ల్యాండ్, బిల్డింగ్స్, ఫ్లాట్స్, ఎనీ అదర్ ప్రిమిసెస్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ఎర్త్, అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనే దానికి ఇల్లు ప్రతిదాన్ని తీసుకొచ్చేసారండి దాంట్లో. తర్వాత ఏం చేస్తున్నారంటే 3 రికార్డులను మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు. రికార్డ్ ఆఫ్ టైటిల్, రికార్డ్ ఆఫ్ డిస్ప్యూట్స్, రికార్డ్ ఆఫ్ ఛార్జెస్ ఈ చట్టం ద్వారా. అది సెక్షన్ 215 చెప్తుందండి. 3 రిజిస్టర్స్ని మెయింటైన్ చేస్తారని. ఇక్కడ ఇంకా దుర్మార్గం ఏంటంటే, సెక్షన్ ఈ రికార్డ్ ఆఫ్ టైటిల్ ఏం చెప్పిందంటే, మన ఉదాహరణ చెప్పి నేను చట్టాన్ని చెప్తానండి. 1985కు పూర్వం మన దేశంలో, ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రంలో పార్టీషన్ అంటే కుటుంబ బాగా పార్టీషన్ రాసుకునే వాళ్ళు, పార్టీషన్ లిస్ట్ అంటే రైతు వారీగా పనిచేసుకునే వాళ్ళు ఒక తెల్ల కాగితం మీద దానికి ఎవిడెన్స్గా రాసుకునేవాళ్ళు. ఏ ఆస్తి నాకు వచ్చింది, బి ఆస్తి తమ్ముడికి వచ్చింది, సి ఆస్తి చెల్లికి వచ్చిందని. దాన్ని 1985 వరకు కూడాను చట్టాలన్నీ గుర్తించి వాళ్ళ పేర్లు మ్యూటేషన్ జరిగినాయి. పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి, ఇళ్ళైతే టౌన్ సర్వేలు ఎంటర్ అయిపోయినాయి, ప్రాపర్టీ ట్యాక్స్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ చట్టం కింద ఏం చేస్తున్నాడంటే, వివాదాలు లేనటువంటి ఆస్తుల్ని ప్రతి వ్యక్తి కూడా వాళ్ళటండి సెక్షన్ 6 కింద ఒక పేపర్ పబ్లిక్ ముందు ఒక రికార్డు తయారు చేస్తారట వాళ్ళ దగ్గర ఉన్న ఆధారంగా. 7 ప్రకారంగా ఒక పేపర్లో ఇస్తారట. మా దగ్గర పన్నుల ప్రకారం ఇతను ఏ అని ఆయన ఓనరు,
పట్టదారు పుస్తకాల ప్రకారం ఒక వ్యక్తి ఓనరు, లేకపోతే ఎన్కంబెంట్ సర్టిఫికేట్ ప్రకారంగా ఒక వ్యక్తి ఓనర్ అని చెప్పి వాళ్ళు ముందు పేపర్లో ఒకటి వేస్తారట. వేసి ప్రజలందరూ వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాలట, ఈ ఆస్తి నాది అని. ఎవరైనా సరే క్లెయిమ్ చేయొచ్చు. ఉదాహరణకి 1985కు పూర్వం ఒక వ్యక్తికి ఆస్తి వచ్చినప్పుడు నాకు వచ్చింది, అనుకోకుండా నా ఆస్తి బాగా రేటు పెరిగిపోయి ఉండొచ్చు ఏదో కారణాలతోటి, మా అన్నయ్యకి వచ్చిన ఆస్తి పెరిగి ఉండకపోవచ్చు. ఇప్పుడు 85 నుంచి ఎటువంటి వివాదం లేని ఆస్తి నేను ఈ రెవెన్యూ అధికారి దగ్గరికి కలిసి పెట్టుకుంటే నా మీద ఎవరైనా క్లెయిమ్ పెడితే ఈ ఆస్తికి కృష్ణమూర్తి వారసుడు కాదు, ఓనర్ కాదని కనుక ఎవరైనా పెడితే నా పక్కనోడైనా పెట్టచ్చు అండి, నా అన్న తమ్ముడే కాదు, నా ఇంటి పక్కనోడైనా పెట్టచ్చు, లేకపోతే ఒక అగ్రిమెంట్ సృష్టించవచ్చు. పెడితే దాన్ని తీసుకెళ్ళిపోయి డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో ఎంటర్ చేస్తారట. అంటే లిమిటేషన్ లేదు దానికి. చట్టం ఏం చెప్పింది, నీకు క్లెయిమ్ ఉంటే 3 ఏళ్లలో చేసుకోయ్యా అని చెప్పింది. లిమిటేషన్ లేకుండా డైరెక్ట్గా రూపాయి ఖర్చు లేకుండా నువ్వు డైరెక్ట్గా ఒక అర్జీ కనుక రెవెన్యూ అధికారికి పెట్టుకుంటే నా ప్రాపర్టీని డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెట్టేస్తారట. ఇక డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెడితే దానికి ఉండే ప్రభావం ఏంటంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు, ఏ వ్యక్తి ఆస్తి కొనడానికి రాడు, ఆ ఆస్తి నాకు నిరుపయోగమైనటువంటి ఆస్తి. దీనివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే కంప్లైంట్ పెట్టినోడు కాళ్ళు పట్టుకుని నేను ఎంతో కొంత డబ్బులు ఇచ్చుకుని అయ్యా డిస్ప్యూట్ లేదని చెప్పించుకోవాలి నేను. మరి ఇది ప్రజల్లో అరాచకం అశాంతి కలిగించేది కాదా? ప్రశాంతమైన జీవనాన్ని గెలుస్తున్నటువంటి ప్రజలు ఈ రోజున తన ప్రాపర్టీని డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెడితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజున కొంత బలమైనటువంటి నాయకులు, బలమైనటువంటి ఒక అరాచక శక్తితో అతని దగ్గరికి వెళ్ళి ఏ రకంగా ఆడు ఇచ్చిన డబ్బు నేను తీసుకుని దండం పెట్టుకుని నేను బయటికి రావాలి అంటే భూమి మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నేను అరాచకం కలిగి ఎప్పుడైతే డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో నా ప్రాపర్టీ ఎంటర్ అవుతుందో అప్పుడేం చేస్తారు, డిస్ప్యూటెడ్ రిజిస్టర్ వెళ్ళిన తర్వాత ఒక జాయింట్ కలెక్టర్ క్యాడర్ ఉన్నటువంటి అపెలెట్ అథారిటీ, ల్యాండ్ టైటిలింగ్ అపెలెట్ ఆఫీసర్ LATO అని ఆయన దగ్గర విచారిస్తారట. ఆయన ఎవరు, ఒక రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఆర్ సర్వ్డ్ జాయింట్ కలెక్టర్ క్యాడర్ అటండి. ఎంత దుర్మార్గమో చూడండి. కనీసం అంతకుముందు చెప్పినటువంటి ఈ మోడల్ కోడ్లో నీతి ఆయోగ్ చెప్పిందంటే ఏం చెప్పారంటే ఒక న్యాయమూర్తిని నియమించమని చెప్పారు. అలాంటిది పోయి ఒక రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ విచారిస్తాడట. కింద టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర ఒక క్లెయిమ్ వచ్చింది, తీసుకురండి ఈ డాక్యుమెంట్స్ అని. మరి అతను ఏం చేస్తాడు, అతనికి ఎవరు చెప్తే డబ్బుకో అనేక రకమైన ప్రలోభాలకు లోబడే ఇది నా ఆస్తి కాదు ఇంకోటిదని చెప్తే దానికి రివిజన్ వెళ్ళాలట. న్యాయస్థానాలు లేదు. రివిజను అప్పీల్ అనేది మా న్యాయవాదులు చాలామంది తెలుసండి. అప్పీల్ అంటేనండి టోటల్ రికార్డును పరిశీలిస్తారు. రివిజన్ అంటే అపరెంట్ ఎర్రర్ ఆన్ ది రికార్డ్. అరే అసలు నోటీస్ ఏమైనా ఇచ్చారా లేదా అట్లాంటిది ఇవ్వకుండా పాస్ చేసావో చూస్తారు తప్పితే అతని క్లెయిమ్ జెన్యూనే కాదా చూడరు. రివిజన్కి అప్పీల్కి ఆ తేడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థలోకి చొరబడి ప్రజలలో అశాంతిని కలిగించేటువంటి చట్టం నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి చట్టం. దీన్ని రెవెన్యూ వాళ్ళకి ప్యారలల్ అడ్జుడికేటరీ సిస్టమ్ ఇచ్చేశారు. న్యాయ వ్యవస్థ చేసే అధికారాలని రెవెన్యూ వాళ్ళకి ఇచ్చేశారు. మొన్న మినిస్టర్ గారు చెప్తారు మీటింగ్లో అసెంబ్లీలో చూశాను, న్యాయ వ్యవస్థలో చాలా ఆలస్యాలు జరుగుతున్నాయి కాబట్టి రెవెన్యూ వాళ్ళకి అడ్జుడికేటరీ పవర్స్ మేము ఇచ్చేసామని. ఎంత దుర్మార్గం అంటే రెవెన్యూ వాళ్ళకి అడ్జుడికేటరీ పవర్స్ ఇచ్చేసి ఈ రోజున అది కాక నా ప్రాపర్టీ డిస్ప్యూటెడ్ రిజిస్టర్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే ఈ ఎంట్రీస్ అన్ని 2 సంవత్సరాల తర్వాత కంక్లూజివ్ ప్రూఫ్ అయిపోతుందట, మార్కెటబుల్ టైటిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను అన్ని సెక్షన్లు చెప్పనండి, 2-3 చెప్తాను, మిగతా మిత్రులు చెప్పాలి కాబట్టి. ఇంకా ఒక దుర్మార్గం ఏమిటంటే నేను ఇచ్చినటువంటి సమాచారం రెవెన్యూ వాళ్ళకి తప్పైనా ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా 6 నెలలు జైలు శిక్ష, 50,000 పెనాల్టీ అట్టండి. ఇదేంటండి, నా ఆస్తి నేను రేపొద్దున నా తమ్ముడో నా ఇంటి పక్కోడు వచ్చి కృష్ణమూర్తి ఇచ్చింది తప్పు అంటాడు, ఆడు తప్పని రాసేస్తే 6 నెలలు జైల్లోకి వెళ్ళాలి నేను. అంటే ప్రజలలో ఎంత అరాచం కలిగించేటువంటి ఈ దుర్మార్గపు చట్టాన్ని తీసుకొచ్చి ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టులో కేసున్నా, హైకోర్టులో కేసున్నా, సబ్ కోర్టులో కేసున్నా, ఏ కోర్టులో కేసున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుంటే నాకు కేసులు నడవాలట కోర్టుల్లో, లేకపోతే ప్రొసీడింగ్స్ ఆగిపోవాలట. ఇప్పటికే కనుక డిగ్రీ వచ్చేస్తే వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ని తీసుకెళ్ళి ఆ డిగ్రీకి కుడితేనే ఎన్ఫోర్సిబుల్ అటండి డిగ్రీ. న్యాయస్థానం ఇచ్చినటువంటి డిగ్రీలను కూడా నిర్వీర్యం చేసేటటువంటి చట్టం ఈ రోజున మరి లిమిటేషన్ యాక్ట్ అని, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అని, అనేక ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అని అనేక రకమైన చట్టాలు ఉంటే ఆ చట్టాలన్నిటిని నిర్వీర్యం చేస్తూ ఏకైక చట్టం తెచ్చాం మేము, ప్రజలందరికీ ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళది ఇక మా దీంట్లో మా పేరు ఎంటర్ అయిందంటే చాలు, ఇక మీరు ఏమీ చూసుకోకర్లా, ఆస్తులు ఉండక్కర్లా, కాగితాలు ఉండక్కర్లేదని చెప్తున్నారు. చెప్పడానికి బాగానే ఉంది, కానీ వాస్తవంగా చూస్తే అరాచకం అశాంతి ఎంత జరుగుతున్నటువంటి దుర్మార్గమైన చట్టం. కాబట్టి ఈ రోజున న్యాయవాదులందరమే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ మేము ఉద్యమం చేస్తుంటే దురదృష్టవశాత్తు నాకు తెలిసి గత 70-80 ఏళ్లలో ఎప్పుడు కూడా న్యాయవాదులు 2 గ్రూప్ అవ్వలేదు. కావాలంటే అపోజ్ చేస్తారు, కోర్టులో మేము ఎలా వాదనిస్తే అలా అపోజ్ చేస్తాం,
కానీ ఇప్పుడు ఇదేదో వైసీపీ ప్రభుత్వానికన్నా మిగతా న్యాయవాదులను 2 గ్రూపులుగా చేసేశారు. ఈ రోజున మేము ఇక్కడికి 200 మందితో రావాల్సి ఉంటే జనరల్ బాడీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. నాకు కంటిన్యూస్గా వీడియోస్ వస్తున్నాయి. సార్ హాల్ అంతా నిండిపోయారు సార్, చాలా సీరియస్గా ఉంది, మీరు వచ్చేయండి సార్ అంటారు. లేదు, అంతకంటే ముఖ్యమైన పనులు మనకి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత మనకి ఇచ్చారు. వారి నోటమట ఒక మాట వస్తే చాలు, రేపు ప్రభుత్వాలన్నీ వణికిపోతాయి, అది మీరు మేనేజ్ చేసుకోండి, ఇక్కడ మేము చేసుకుంటాం. లేదంటే ఈ రోజున బెజవాడ భారత స్టేషన్ నుంచి 200 మంది రావాలి సార్. రానికుండా మిగతా మా వాళ్ళందరినీ అక్కడ ఉంచాం. కారణం ఏంటంటే చట్టం తెలిసిన వాళ్ళు అక్కడ మాట్లాడాలి, జనరల్ బాడీలో మాట్లాడాలి. ఆ ఉద్దేశంతో చేసాం. ఇలాంటి ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చి రెవెన్యూ అధికారులను తీసుకొచ్చి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా, జాయింట్ కలెక్టర్, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్స్ని కూడా తీసుకొచ్చేసి అప్లెట్ ఆఫీసర్గా తీసుకొచ్చి ఈ చట్టాన్ని అంతేకాదండి, నేను మార్టిగేజ్ పెడితే బ్యాంకుకు మార్టిగేజ్ పెట్టినా వాడి దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాలట. నేను పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాలట. తెచ్చుకుంటేనే పవర్ ఆఫ్ అటార్నీ వ్యాలిడ్, తెచ్చుకుంటేనే ఆ తనఖా వ్యాలిడ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చెప్తా ఉంది చక్కగా ఏ రోజునైతే ట్రాన్స్ఫర్ జరిగిందో, ఇంట్రెస్ట్ జరిగిందో ఆ రోజు నుంచి అతను హక్కులు వచ్చినాయి అని. దాన్ని నిర్వీర్యం చేస్తూ అన్ని చట్టాలని తూట్లు పడిస్తే పడిచిందండి. తర్వాత మనం చూసుకోవచ్చు. కానీ ప్రజలలో అశాంతిని మనం సహించకూడదు. అరే, నా చక్కగా వివాదం లేనటువంటి నా ఆస్తిని ఒక చిన్న ఉత్తరం ముక్క రాసేసి వివాదంలోకి తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి, సామాన్య మానవుడి పరిస్థితి ఏమైపోతుంది? ఆ ఉద్దేశంతో ఈరోజు న్యాయవాదులందరమే రోడ్ల మీదకి వచ్చి మేము ఉద్యమాలు చేస్తున్నాం. మా ఉద్యమానికి తప్పనిసరిగా మరి జనసేన అధినేత మాకు తప్పనిసరిగా మాకు తోడు నీడగా ఉంటారని, మా ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తారని ఈరోజు మా బాధల్ని ప్రజల తరఫున మేము చెప్పడానికి వచ్చాం. మమ్మల్ని ప్రజల లెవెల్లో కూడా వెళ్ళనీయకుండా మేము మీటింగ్ పెడుతుంటే అరెస్ట్ చేసేస్తున్నారు. చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. దీనికి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మిగిలిన న్యాయవాద మిత్రులు ఉన్నారు, కొన్ని విషయాలు వాళ్ళు కూడా చెప్తారు, మొత్తం నేను చెప్పుకున్నాను. సానుకూలంగా మా ప్రజల యొక్క బాధలని మా తరఫున విన్నందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి గారికి కెఫెయిన్ అవసరమేమో అనుకున్నాను, కొంచెం కాఫీ ఇవ్వాలని గతంలో రూమ్లో కూర్చున్నప్పుడు చెప్పా. బట్ చాలా ఎక్స్ప్రెసివ్గా ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితుల గురించి ఎక్స్ప్రెస్ చేశారు. ఇంతకుముందు నేను ఇంకో మిత్రుడితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం చేసిన 3 చట్టాలకి విరుద్ధంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ కానివ్వండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానివ్వండి, అవన్నీ పరిధిలో తీసుకోకుండా వీళ్ళు ఆ మూడు యాక్ట్స్ని వీళ్ళు దాటుకుంటూ ఈ రోజున ట్యాంపర్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం క్షేత్రస్థాయిలో కూడా వాస్తవంగా ఈ డిస్రప్టివ్ పాలిటిక్స్ ఈ ప్రభుత్వం వచ్చినాక మరి పరాకాష్ఠకు చేరింది. మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు యాజిటేషన్లో మోడ్లోకి తీసుకొచ్చారంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో సురేష్ గారిని కూడా అదేవిధంగా మాట్లాడుతూ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ నుంచి యాజ్ అ పొలిటికల్ ఫ్రంట్ హౌ క్యాన్ జనసేన, ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఎటువంటి అంశాలపైన మనం వాయిస్ తీసుకెళ్లి ప్రజల్లోకి న్యాయం చేసే విధంగా మనం నిలబడదాం, దానిపైన వివరించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మొదటగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలానే నా మనోహర్ గారికి, విజయవాడ బార్ ప్రెసిడెంట్, మన స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ గారికి, మన న్యాయవాద మిత్రులు గుంటూరు బార్ అసోసియేషన్, తెనాలి, విజయవాడ, మంగళగిరి అందరు న్యాయవాదులకి, సీనియర్ అందరికీ నమస్కారం. అంటే యాక్చువల్గా భూ హక్కు యాజమాన్య చట్టం ఏపీ తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని బార్ అసోసియేషన్లు ముందు నిరాహార దీక్షలు, అలానే కలెక్టర్లకి వినతి పత్రాలు అన్నీ తెలియజేస్తూ, నిరసన చేస్తూ, అంటే కోర్టు విధులని మనం బహిష్కరించుకొని పోరాటం చేస్తుంటే చాలామంది అదేదో న్యాయవాదుల వరకే అనుకుంటున్నారు. ఇది న్యాయవాదుల సమస్య కాదు, ఇది ప్రజల సమస్య అని తెలియజేయటానికి ప్రతి ఒక్కళ్ళకి, అంటే గ్రామాల్లో, నగరాల్లో, పట్టణాల్లో ఇలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలానే ఒక్క న్యాయవాదులు ఒక్కళ్ళే ఈ ఉద్యమానికి సరిపోరు. మనతో పాటు చాలామంది, అంటే ప్రజలు, మిగతా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో మిగతా రాజకీయ పార్టీలు అందరితో కూడా మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఆ సమావేశం కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలానే పొలిటికల్ పార్టీలు కూడా మాతో పాటు సహకరిస్తే ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతోనే మేము అన్ని రకాల రాజకీయ పార్టీలకు కూడా ఒక వినతి పత్రం అందించడం జరుగుతుంది. అలానే వినతి పత్రం తీసుకొని ఏం చేయాలి అంటే, ఇది ప్రజల వల్ల నష్టం ఏంటంటే, ఒక భూమి మీద ఉండే హక్కుని రెవెన్యూ అధికారులకు అప్పచెప్పడం వల్ల రెవెన్యూ అధికారులు అంతా కూడా పొలిటికల్ లీడర్స్ కంట్రోల్లో ఉంటారు. కాబట్టి పొలిటికల్ లీడర్స్ కనుక వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ చేస్తారు.
ఒక జడ్జికి ఉండే అధికారాలు, న్యాయమూర్తికి ఉండే అధికారాలు, తీర్పుల్ని పక్కన పెట్టి ఒక రెవెన్యూ అధికారులకి ఆ అధికారం మొత్తం అప్పచెప్తే ఎలా నష్టపోతారు? పొలంలో ఇప్పుడు అనేక రకాలుగా జరుగుతున్నాయి తప్పులు. పట్టాదారు పాస్ పుస్తకాలు కంప్యూటర్లో ఎక్కించేటప్పుడు, పట్టాదారు పాస్ పుస్తకంలో 2 ఎకరాలు ఉంటుంది, వాళ్ళు రికార్డులో ఎక్కించేటప్పుడు ఏమన్నా 1.5 ఎకరమే ఎక్కిరిస్తారు. ఆ ఎక్కించిన దాన్ని మళ్ళీ తీసుకుంటాం కోసం అనేక రకాలుగా రెవెన్యూ అధికారులని, పొలిటికల్ లీడర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అది మార్పించుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో మనం చూస్తూనే ఉన్నాము. మరి అలా కష్టపడేటప్పుడు అదే అధికారికి కూడా ఈ టైటిల్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయమని ఇచ్చి వాళ్ళకే అధికారాలు ఇచ్చి అప్పీల్ అధికారాలు కూడా వాళ్ళకే ఇస్తే సామాన్య మానవుడు, భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళు నష్టపోతారు అని ఈ చట్టంలో ఉన్న నష్టాలన్నిటినీ ప్రజలకి చెప్పి ఈ చట్టాన్ని రద్దు చేయమని కోరుతున్నాం. మనకి ఇంకో సెంటిమెంట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాన్ని పట్టుకున్నా, ఏ పోరాటం చేసినా అన్నీ గెలుస్తూ వస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆయన ఒకటి పట్టుకుంటే ఒక తీర్మానం కానీ, ఒక ఉద్యమం కానీ, ఆ ఉద్యమాన్ని చివరి దాకా తీసుకెళ్తారు. ఈ మధ్యలోనే రిజల్ట్ కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా వస్తుంది. అలాంటి సెంటిమెంట్తో మేము కూడా మీకు కలిసి మా న్యాయవాదుల తరఫున, అందరి తరఫున ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ ఒక వినతి పత్రం కూడా ఇద్దాం అనుకుంటున్నాం సార్. ఆ ఉద్దేశంతో వచ్చాం. మీరు మా వినతి పత్రాన్ని పరిశీలించి ఆ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయించడానికి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మీ మద్దతు కావాలని మేము ఇంత దూరం వచ్చాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Krishnamurthy garu, if you can just guide a few of them. Chivala తీసుకుందాం. If you can just guide a few of them to offer some remarks. ఒక బార్ అసోసియేషన్ నుంచి ఇద్దరు చొప్పున ఇద్దాం సార్. రామ్మోహన్ గారు పిలిచే ముందు బెజవాడ ఇచ్చిన తర్వాత మీకు ఇచ్చేస్తాను సార్. ఒకళ్ళకి మా వైస్ ప్రెసిడెంట్ బెజవాడ పొప్పాల శ్రీనివాస్ వచ్చారు, తర్వాత రామ్మోహన్ గారు. చాలా క్లుప్తంగా చెప్పండి, ఒక అంశాన్ని తీసుకోండి. అందరికీ నమస్కారం. మా జనసేనాని మా పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి, ప్రతాప్ గారికి, ఇక్కడికి విచ్చేసిన న్యాయవాద మిత్రులందరికీ, కృష్ణమూర్తి గారికి, సురేష్ గారికి నమస్కారములు. సార్, ముఖ్యంగా సామాన్యునికి అర్థమయ్యే విషయం చెప్పాలంటే, మన జనసేనాని 2 సంవత్సరాలు ఈ ఆఫీస్ వదిలేసి అమెరికానో ఎక్కడికో వెళ్ళారు అనుకుందాం. దీని మీద నేను దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర నేను రిజిస్టర్ చేసుకుంటాను నాది అని. మీరు అబ్జెక్షన్ చేయకపోతే 2 సంవత్సరాల తర్వాత ఈ ఆస్తి నాదే సార్. మీరు అప్పీల్కి వెళ్ళడానికి కూడా అధికారం లేదు, చట్టం అదే చెప్తుంది. సామాన్యునికి తెలియకుండా తన ల్యాండు ఎవరో ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే, అంటే నమోదు చేసుకుంటే, 2 సంవత్సరాలు కనుక ఆ వ్యక్తి అబ్జెక్షన్ చేయకపోతే ఆ ల్యాండ్ ఎవరైతే నమోదు చేసుకున్నారో వారిదేనంట సార్ ఈ చట్టం ప్రకారం. నా హక్కుని నాది అని చెప్పుకోవడం కోసం నేను రిజిస్టర్ చేసుకోవాలంట సార్. అట్లా చేసుకోకపోతే అది నా హక్కు కాదంట. ఎంత దుర్మార్గం సార్. ముఖ్యంగా ఈ సమస్యని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి లీగల్ జార్గాన్, లీగల్ టెక్నికాలిటీస్ ఇవి నేను అర్థం చేసుకోగలను. బట్ ఈ సభకి మీరు ఇంకా తేలిగ్గా ఇప్పుడు మీరు చెప్పిన దాంతో ఒక క్రమం చెప్పండి. అంటే కంపారిజను, ఇప్పుడు ఒకరికి ఆస్తి ఉంది, మీ ఎగ్జాంపుల్, మీరు ఉదాహరణ ఇదే చెప్పారు. అంటే నేను మూడంత కొంచెం ఇంకా చాలా ఒక సగటు మనిషి, ఒక సామాన్యుడి పరిభాషలో అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాను. నేను కొంచెం నేను బలంగా తీసుకెళ్ళడానికి అడుగుతున్నాను. మీరు చెప్తుంది ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ చట్టం లేదనుకుందాం, ఇప్పుడు నా ఆస్తి, ఆ ప్రాసెస్ చెప్పండి నాకు. ఆ కంపారిజన్ ఉంటే నాకు ఈజీగా ఉంటుంది చెప్పడానికి. ఇప్పుడు నేను ఒక ఆస్తి కొన్నాను, ఈ నేలకు ఈ ల్యాండ్ కొన్నాను, కొని నా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ల్యాండ్ మీద ఎవరికైనా క్లెయిమ్ చేసే హక్కు ఎవరికి ఉంటుంది? క్లెయిమ్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడున్న చట్టం ప్రకారం, యాజ్ పర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారం హక్కు మీది సార్. కానీ ఈ టైటిల్ ప్రకారం
ఓకే. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్కి విలువ లేదంట. ఇప్పుడు రిజిస్ట్రేషన్ నా పేరు మీద ఉంది కాబట్టి హక్కు నాది. హక్కు మీది జనరల్గా అయితే. ఇప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం ఇది లెజిటిమేట్గా ఉన్నది. ఎస్ సార్. సపోజ్ మన వైసీపీ వాళ్ళు ఎవరు భూమి లాక్కొని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి అంతేనా? కోర్టుకి అధికారం లేదు సార్, ఇవ్వలేదు. రెవెన్యూ అథారిటీ దగ్గర ఆగిపోద్ది. రెవెన్యూ నేను అంటుంది అసలు ఉన్న ఎగ్జిస్టింగ్లా కోర్టుకి వెళ్ళాలి సార్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఇప్పుడు ఈ భూమి మీద ఇంకెవరికన్నా కనుక క్లెయిమ్ చేసేది నాది అని క్లెయిమ్ చేస్తే, సపోజ్ నేను విదేశంలో 2 సంవత్సరాలు రాలేదు ఇక్కడికి, ఎవరు ఈ ల్యాండ్ మీద బోర్డు పెట్టేసి వాళ్ళదని క్లెయిమ్ చేశారు, నేను ఎక్కడికి వెళ్తాను? సహజంగా కోర్టుకి వెళ్తాను. కోర్టుకి వెళ్ళే అధికారం ఈ చట్టం ఇవ్వలేదు సార్, జ్యూరిస్డిక్షన్ని ఊస్ట్ చేసింది. జస్ట్ అంటే కోర్టుకి వెళ్ళాలి. ఎగ్జిస్టింగ్ సివిల్ కోర్టుకి వెళ్తాను. ఎస్ సార్. సివిల్ కోర్టుకి వెళ్తే అక్కడ తతంగా నడుస్తుంది. ఓకే. తర్వాత అప్పీల్కి వెళ్తాం సార్. ఎక్కడికి వెళ్తాను? జిల్లా కోర్టుకి వెళ్తాం. ఇక్కడ నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు. ఎస్ సార్. కేశవానంద్ గారి భారతి కేసులో అక్కడ దాకా వెళ్ళదు. ఎస్ సార్. ఏది స్థానికంగా ఉన్నాయి. నేను హౌ కమ్ కేశవానంద్ గారి భారతి ఎందుకు అక్కడ దాకా వెళ్ళింది? ఓకే. అది కాన్స్టిట్యూషనల్. ఓకే. ఓకే. దేనికైనా వెళ్ళొచ్చగలంటప్పుడు. ఓకే. సో మీరు అన్నది ఇప్పుడు సివిల్ నుంచి జిల్లా కోర్టు దాకా వెళ్తాం, ఇది సహజంగా ఇక్కడ ఆగిపోతాయండి. ఎస్ సార్. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప. ఈ కొత్త చట్టం పట్టుకొచ్చారు వీళ్ళు. ఈ కొత్త చట్టం ప్రకారం ఎట్లా ఇది వేరే రాష్ట్రాల్లో ఉందా? మొట్టమొదటిది మన ఆంధ్రప్రదేశే సార్. ప్రయోగశాలు చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాము. ఓకే. ఇప్పుడు జిల్లా కోర్టు వరకు, జిల్లా కోర్టు. ఒక్క నిమిషం సార్. మహారాష్ట్రలో ఉందా? ఈ చట్టంలోది కొన్ని భాగాలు. సో ఇది ఇప్పుడు ఈ వచ్చిన కొత్త చట్టం ప్రకారం వీళ్ళు ఇప్పుడు నాకు లీగల్గా నాకు అప్లై చేయడానికి లేదు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను? ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు సివిల్ కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్, వేర్ ఐఎమ్ సపోజ్ టు గో నౌ? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి సార్. ల్యాండ్ అథారిటీని ఇందులో కాన్స్టిట్యూట్ చేస్తాం. ల్యాండ్ అథారిటీ, ల్యాండ్ అప్లైట్ అథారిటీ చేస్తున్నాం. ల్యాండ్ అప్లైట్ అథారిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళంతా బ్యూరోక్రాట్స్. యాక్ట్ ప్రకారం ఐఏఎస్ అన్నీ ఇవన్నీ గవర్నమెంట్ బాడీస్. 2 సంవత్సరాలు నిండితే మళ్ళీ మీరు వెళ్ళడానికి లేదు సార్ ఎక్కడికి. 2 సంవత్సరాలు నిండిపోయింది అనుకోండి, ఆఫ్టర్ 2 years మీరు క్లెయిమ్ చేయడానికి మీకు అధికారం ఉండదు, రైట్ లేదు మీకు అసలు. అంటే ఇదివరకు 10 సంవత్సరాలు అయినా మనం ఒక లేదు సార్. సో పోస్ట్ 2 years ఐ కాంట్ ఈవెన్ క్లెయిమ్ మై ఓన్ ల్యాండ్. ఎస్ సార్. అప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో కంక్లూజివ్ టైటిల్ వారికి ఇచ్చేస్తారంట. కంక్లూజివ్ టైటిల్ ఆయనకి ఇచ్చేస్తారు. కంక్లూజివ్ టైటిల్ వారికి ఇచ్చేస్తారంట, ఈయనే అధికారి అని. Sumant, make a note on everything. సెక్షన్ 46 and దాని ప్రకారం కంక్లూజివ్ టైటిల్. Okay. This is the point you want to make? మీరు ఎక్కడి నుంచి వస్తారు? విజయవాడ సార్, బెజవాడ బార్ అసోసియేషన్ సార్. మీ పేరు రామ్మోహన్ గారు కదా? పుప్పాల శ్రీనివాసరావు సార్, వైస్ ప్రెసిడెంట్ సార్, బెజవాడ బార్ అసోసియేషన్. పైగా టైటిల్కి క్లియర్ డెఫినేషన్ ఎక్కడ ఇవ్వలేదు సార్ ఈ చట్టంలో. హక్కు అంటే ఎక్కడ చెప్పలేదు సార్ చట్టంలో. హక్కుదారుడు వెళ్ళి నమోదు చేసుకోవాలని ఒక పక్క చెప్తున్నారు. హక్కుదారుడు వెళ్ళి నమోదు చేసుకుంటే ఇంక వాళ్ళు మాకు హక్కు ఇచ్చేది ఏంటి సార్, నేనే హక్కుదారుడని వాళ్ళు అంటున్నప్పుడు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఎందుకు నమోదు చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్. కొత్త చట్టం ప్రకారం ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు అప్రూవ్ చేయాలా? వాళ్ళు ఇప్పుడు ఎవరైతే
17,000 గ్రామాలన్నీ వాళ్ళు రీసర్వే చేసి ఉన్న డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళు ఒక రికార్డు తయారు చేస్తారంట సార్. తయారు చేసిన తర్వాత నోటీస్ ఇస్తారంట పేపర్లో. డైరెక్ట్గా కూడా కాదు, పేపర్లో ప్రకటన ఇస్తారంట. తెలియని అమాయకులు ఎవరైనా ఉంటే అడగడానికి హక్కు ఉండదు. డైరెక్ట్గా నోటీస్ ఎవరు ఉంటారు కాబట్టి నోటీస్ పేపర్ చదవని వాళ్ళు అలా నోటీసు తెలుసుకొని నాది ఇది కృష్ణమూర్తి గారు కాదు నాది అని అడిగితే అప్పుడు అబ్జెక్షన్స్ రేజ్ చేస్తూ దాన్ని మళ్ళీ డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో రాస్తారంట. అట్లా డిస్ప్యూటెడ్ చేయని వాటిని కంక్లూజివ్ ప్రూఫ్గా హక్కులు ఇస్తారంట. కంక్లూజివ్ ప్రూఫ్. కాబట్టి ఎవరైనా ఇప్పుడు చాలామందికి డైరెక్ట్గా ఇప్పుడు చట్టంలో ఏం చెప్తుందంటే సార్, ఈ ఆస్తి హక్కు వివాదంలో డైరెక్ట్ నోటీస్ ఇస్తారు సార్. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ నోటీస్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ నోటీస్ వదిలేసి ఓన్లీ పేపర్ పబ్లికేషన్లో ఎక్కడో చిన్న మొక్క ఇస్తారు సార్. ఇప్పుడు గుడిమాన్యం భూములు ఉన్నాయి సార్, అంతే సార్, అంతే సార్. ముఖ్యంగా ఈ చట్టం ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేని భూములు, చుక్క భూములు, వక్ఫ్ ల్యాండ్లు వీటన్నిటినీ డాటెడ్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్, యాడ్వర్స్ పొజిషన్ ద్వారా వచ్చే ల్యాండ్స్ ఉంటాయి సార్. 15 సంవత్సరాలు నేను ప్రైవేట్ ల్యాండ్లో అబ్జెక్షన్ లేకుండా ఉంటే నాకు హక్కు వస్తుంది సార్. యాడ్వర్స్ పొజిషన్. సో మీరందరూ ఇవన్నీ మలుచుకోవడానికి ప్రభుత్వం వాళ్ళు ఎవరి పేరు మీద రిజిస్టర్ చేస్తారు సార్. 2 సంవత్సరాలు ఎవరు మనం అబ్జెక్షన్ చేయం, కంక్లూజివ్ ప్రూఫ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారికి ఇచ్చేస్తారు. ఉదాహరణకి వక్ఫ్ భూముల్ని ఆక్యుపై చేశారనుకోండి, వక్ఫ్ భూములు ఆక్యుపై చేశారనుకోండి, అది ఎలా వీళ్ళు తీసేసుకుంటారు? ఇప్పుడు అబ్జెక్షన్ ఎవరు చేయరు కదా సార్. టైటిల్ ఉన్నా కూడా అబ్జెక్షన్ ఎవరు చేయరుగా, వీరే అబ్జెక్షన్ చేయకుండా మేనేజ్ చేస్తారు. దాని ముందు చాలామంది సేల్స్ జరిగిపోయినాయి, కానీ గతంలో ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వక్ఫ్ భూమి అది. ఇప్పుడేం దాని ప్రకారంగా వాడు అఫీషియల్ గెజిట్లో వక్ఫ్ అనగానే వీడి అబ్జెక్షన్ తీసుకోరు, వక్ఫ్ కింద రాసేస్తారు. వీడు మనం 30-40 ఏళ్ళ నుంచి ఆ భూములు అనుభవించి ఇల్లు కట్టుకుని ఉంటుంటాడు, వాడు అప్పీలేట్కి వెళ్ళమంటాడు, వాడు రిజెక్ట్ చేస్తాడు. అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొకరికి ఇద్దాం, టైం లేదు. థ్యాంక్ యూ సార్. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, మిత్రులారా, ఈ చట్టం సరే నీతి ఆయోగ్ వాళ్ళు మనకు పంపించారు. ఒక ప్రణాళికా విభాగం నీతి ఆయోగ్ వాళ్ళు ఒక మోడల్ యాక్ట్ తయారు చేసి అన్ని రాష్ట్రాలకి పంపించారు. మన రాష్ట్రానికి కూడా పంపించారు. నీతి ఆయోగ్ ప్రణాళిక మన దగ్గరకు వచ్చిన తర్వాత అది జగన్ అన్నకు ఒక ఆలోచన వచ్చింది. నీతి ఆయోగ్ అనేటువంటిది ప్లానింగ్ కమిషన్, వాళ్ళు ఇదే యాక్ట్ని ఒక మోడల్ యాక్ట్ తయారు చేసి అన్ని రాష్ట్రాలకి పంపించారు. అది మన రాష్ట్రానికి కూడా వచ్చింది. రాగానే
ఈ జగనన్నకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ యాక్ట్ ప్రకారం ఒక రీసర్వే జరిగి, అంటే సెంట్రల్ గవర్నమెంటు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఆ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం నేషన్ మొత్తాన్ని సర్వే చేయటానికి ఒక స్కీమ్ పెట్టింది. ఆ స్కీమ్ ద్వారా ఇక్కడికి వచ్చింది అది. అంటే ఇప్పుడు ఈ డబ్బులేమో వాళ్ళు ఇస్తారు, ఈయన రీసర్వే అని చెప్పి స్టార్ట్ చేసి ఈ సర్వేలో ఆయనకు కావాల్సింది ఏంటి అని అంటే శాశ్వత భూ హక్కు పథకం, జగనన్న శాశ్వత భూ హక్కు పథకం. అంటే మన భూమికి ఆయన పథకం, జగనన్న శాశ్వత భూ హక్కు పథకం. ఈ పథకంలో ఆయన చేసేది ఏంటని చెప్పేసినంటే మన హక్కు పత్రాల మీద ఆయన బొమ్మ, మన భూమి మీద వేసే రాయి మీద ఆయన బొమ్మ. అంటే ఎక్కడ పట్టినా ఆయన బొమ్మ కనపడాలి. అది ఆయన కనపడబోయేటువంటి ఉపయోగం ఈ చట్టంలో. నాకు అర్థమైంది చెప్తాం. ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఈ చట్టం అనేది ఇది 19 డిసెంబర్లో 2019 డిసెంబర్లో ఇక్కడికి వచ్చింది. దాని వెంటనే 2020లో పార్లమెంట్లో పెట్టారు. రాష్ట్రపతి అసెంట్ కోసం 3 years డిలే అయింది. ఎందుకంటే కొన్ని కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్లో చేసిన చట్టాల్లో రిపగ్నెంట్గా అంటే వ్యతిరేకంగా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా చట్టం చేయాలంటే ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదిస్తే తప్ప చల్లదు. అందుకని రిజిస్ట్రేషన్ యాక్టు, తర్వాత స్పెసిఫిక్ రిలీఫ్ యాక్టు, తర్వాత ఈ లిమిటేషన్ యాక్టు, వీటిల్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు దీంట్లో. అందుకని ఇది రాష్ట్రపతి దగ్గరకు పోయింది. రాష్ట్రపతి ఆమోదం వచ్చేటప్పటికే నిన్నటి దాకా టైం పట్టింది. ఇది అక్టోబర్ 2023 దాకా. అందుకని ఏం చేశారు అని అంటే పట్టాదారు పాస్బుక్ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి రీసర్వే స్టార్ట్ చేసేశారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ యాక్టు కింద ఏమేం చెయ్యాలో అవన్నీ ఇప్పుడు జరిగిపోతున్నాయి. ఇది రీసర్వే పేరుతోటి చాలా గ్రామాల్లో వీళ్ళ భూమి వాళ్ళకి రాస్తున్నారు, వాళ్ళ భూమికి వీళ్ళకి రాస్తున్నారు. లోకల్గా వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. మా గ్రీవెన్స్ ఏంటంటే అడ్వకేట్స్గా మెయిన్గా మా గ్రీవెన్స్ ఏంటనంటే హక్కు అనేది కోర్టులు తేల్చాల్సిన, అంటే లాఫుల్ రైట్. హక్కు అనేటువంటిది ఏ లీగల్ రైట్ దట్ షుడ్ బి డిసైడెడ్ బై ఏ కోర్ట్ ఆఫ్ లా. ఎస్, నాట్ బై రెవెన్యూ అఫీషియల్స్ who are executive, who are subordinates to the political government. వాళ్ళ చేతుల్లో పెడితే ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు దాకా అందరు చెప్పారు. అందుకని అది కాదు, ఖచ్చితంగా ఇది కోర్టులు డిసైడ్ చేయాలి. హక్కుని కోర్టులు డిసైడ్ చేయాలి. డిస్ప్యూట్ లేనటువంటి హక్కుల్ని ప్రభుత్వం ఏ పత్రంలో రికార్డ్ చేసినా ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు దాకా పట్టాదారు పాస్బుక్ యాక్ట్లో టైటిల్ డీడ్ అన్నారు, పాస్బుక్ అన్నారు, చాలు కదా. మరి ఇదెందుకు అని చెప్పేసానంటే ఈ యాక్ట్లో ఒక మాట రాశారు. ఏమనంటే ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అని ప్రతి యాక్ట్కి ముందు ఈ యాక్ట్ ఎందుకు చేస్తున్నామో రాస్తారు ఒక చిన్న నోట్. ఆ నోట్లో ఏం రాశారు అని చెప్పేసానంటే కోర్టుల యొక్క అధికారాలని తగ్గించటానికి అని రాశారు. అది మెయిన్ క్వశ్చన్ అంతా అక్కడ స్టార్ట్ అయింది. అంటే మా భుక్తి పోయిద్దని కాదు గొడవ, కోర్టులు తేల్చాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కుల్ని రెవెన్యూ వాళ్ళకి అప్పచెప్తే ప్రజలు ఏమవుతారు అని. ఎందుకంటే మేము ఆర్డీఓ దగ్గరికైనా పోయి ఆర్గ్యుమెంట్ చెబుతాం, ఎంఆర్ఓ దగ్గరికైనా పోయి ఆర్గ్యుమెంట్ చెబుతాం, మాకు పోయేదేం లేదు. మాకు బ్రీఫ్ వస్తుంది, సమస్య వచ్చినాక మా దగ్గరికి రావాల్సిందే. అది రెవెన్యూ వల్ల వచ్చినా వస్తుంది, ఇంకోళ్ళ వల్ల వచ్చినా వస్తుంది, మాకు పోయేదేం లేదు ఇందులో. కానీ మెయిన్ క్వశ్చన్ ఏమవుతుంది అంటే వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళకి చేస్తాడంతే. అట్లా కలెక్టర్ గారి దగ్గరికి అప్పీల్ అట, కలెక్టర్ గారు ఎవరికి చెప్తే వాళ్ళకి చేస్తాడు. ఇక ఈ రకమైనటువంటి వాళ్ళ చేతుల్లో చట్టాలని హక్కుల్ని పెట్టేసేస్తే సామాన్యమైనటువంటి ప్రజానీకం ఏమవుతారు?
దీన్ని అమలు అనేటువంటిది స్టార్ట్ చేసి వాళ్ళ బొమ్మలు వేసుకోవటానికి హడావుడిగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇక మన హక్కుపత్రాల మీద వాళ్ళు బొమ్మలు ఏంటండి? మా తాతగారు నాకు ఇచ్చినటువంటి ఆస్తి మీద నీ బొమ్మ ఏమిటి? నా భూమిని ఐడెంటిఫై చేయడానికి వేసే రాయి మీద నీ బొమ్మ ఏమిటి? ఇవంతా కూడా ఏంటంటే పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాళ్ళు హడావుడిగా ఇదంతా తీసుకొచ్చి జనం మీద రుద్దుతున్నారు. ఇది మా గ్రీవెన్స్. దట్స్ ఆల్. జనసేన గారైన పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి, వేదికను అలంకరించిన మిత్రులకు, న్యాయవాదులకు నమస్కారాలు. మా మిత్రుడు చెప్పినట్టుగా పీఠిక ఆబ్జెక్ట్స్ యాక్ట్ ముందు ఆబ్జెక్ట్స్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ సిస్టంలో హక్కుని డిస్కస్ చేసి డిస్ప్యూట్ని తేల్చేటటువంటి హక్కు రిజిస్ట్రార్కి లేదు. మనం రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే శుభ్రంగా అతను స్టాంప్ వచ్చిందా లేదా చూసేసి రిజిస్టర్ చేస్తాడు. హక్కు ఉందా లేదా చేసేవాడికి, ఈ రిజిస్ట్రార్కి అమ్మేవాడు కానీ కొనుక్కునేవాడు కానీ వీళ్ళకి హక్కులు ఉన్నాయా, ట్రాన్స్ఫర్ పూర్తిగా జరుగుతుందా లేదా అని విపులీకరించేటువంటి హక్కు లేదు ఇప్పుడు దాకా ఉన్నటువంటి దాంట్లో. ఇప్పుడు దాన్ని సెటరైట్ చేసి టైటిల్ రిజిస్టర్ని దీనిలో ఎంటర్ చేసేసి మేము హక్కును కల్పిస్తున్నాము అని చెప్పేసి అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు దాకా రిజిస్టర్ చేసుకుంటున్నారే కానీ ఇందులో డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే ఆ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసే అధికారం రిజిస్ట్రార్కి లేదు. కనుక ఇప్పుడు దాన్ని ఆబ్జెక్ట్స్లో వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఈ రిజిస్ట్రేషన్ సిస్టంలో. అందుకనే టైటిల్ని మేము హక్కుని కల్పిస్తున్నాం, డిస్ప్యూట్స్ని కూడా మేమే సెటిల్ చేస్తాం అనేది ఆబ్జెక్ట్ అండి. మేమే సెటిల్ చేస్తాం. అందుకనే డిస్ప్యూట్స్ రిజిస్టర్ అనే దాన్ని కూడా ఒకటి పెట్టారు ఈ డిస్ప్యూట్స్ని రికార్డ్ చేయడం కోసం. లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టి కోట్లు పెట్టి కొనుక్కున్నా కానీ దస్తావేజు ఎందుకు పనికిరాదు వీళ్ళ ముందు. వాళ్ళు రికగ్నైజ్ చేస్తేనే ఈ హక్కు, దాన్ని మనం ఏమైనా చేసుకోగలం. మార్కెటబిలిటీ అనేది అప్పుడే వస్తుంది మనకి. ఎంత ఖర్చు పెట్టి కొనుక్కున్నా వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చి రిజిస్టర్లో నోట్ చేసుకొని ఓకే అని సర్టిఫికేట్ ఇస్తేనే మనకి ఆ ప్రాపర్టీకి మార్కెటబిలిటీ వస్తుంది. అప్పుడు దాకా మనం ఏం చేయలేము, దాన్ని అమ్ముకోవడానికి లేదు. తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ అండి, ఇండియాలో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉన్నాయి, సివిల్ కోర్ట్స్లో డిలే అవుతోంది. ఈ డిస్ప్యూట్స్ లేకుండా సివిల్ కోర్ట్స్లో డిస్ప్యూట్స్ని అవాయిడ్ చేసి భూ బదలాయింపు అనేది తేలిగ్గా జరిగే విధంగా చూడటం అనేది నీతి ఆయోగ్ పంపించిన లక్ష్యం. సివిల్ కోర్ట్స్కి లేదని కాదండి, సివిల్ కోర్ట్స్లో డిలే అవుతుంది. ఈ డిలే అవుతుంది, డిస్ప్యూట్స్ ఉన్నాయి కనుక భూ బదలాయింపులు డిలే జరుగుతుంది కనుక దాన్ని అవాయిడ్ చేయాలి అనేటటువంటిది దాని వెనకాల ఉద్దేశంగా కనబడుతోంది. నాకు అర్థమైంది ఏంటంటే కార్పొరేట్ సెక్టార్కి 1000 ఎకరాలు కట్టబెట్టాలంటే కోర్టులు లిటిగేషన్లు ఎక్కడ అడ్డుపడతాయో వీటిని అవాయిడ్ చేయాలి అనేది మెయిన్ ఉద్దేశంగా కనపడుతోంది. రెండోది, ఇక్కడ ఇందాక ఇన్సిడెంటల్గా టచ్ చేసాం, గవర్నమెంట్ భూమి వాక్ ప్రాపర్టీ అన్నారండి. వాక్ ప్రాపర్టీని ఇంత కూడా అంటుకోవడానికి లేదు, వాక్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. సివిల్ కోర్టులో ఎటు వేసుకోవడానికి లేదు వాక్ ప్రాపర్టీని గురించి, వాక్ ట్రిబ్యునల్స్లోనే వేసుకోవాలి, కోర్టు సివిల్ కోర్ట్స్కి లేవు. వాక్ ప్రాపర్టీని ఎవరు టచ్ చేయరు కూడా, ప్రభుత్వాలు కూడా. ప్రభుత్వాలకు కూడా చులకనగా కనపడేది ఏంటంటే ప్రభుత్వ భూములు.
పోరంబోక్ ల్యాండ్స్ 1000 ఎకరాలు ఉన్నాయి ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రం కింద. నా ప్రాపర్టీని ఏదైనా కానీ ఈ హక్కుని గురించి మాట్లాడాలని చెప్పేసి నేను రిజిస్టర్ చేసి తెలిస్తే నేను వెంటనే రంగంలోకి వచ్చేసి ఆలస్యంగానైనా సరే ఒక లాయర్ని పెట్టుకోనో లేదో ఒక ఎమ్మెల్యే ద్వారానో దాన్ని ఫైట్ చేస్తాను. ప్రభుత్వ భూమిని ఒక 100 ఎకరాలు నా పేరు మీద రాసేస్తే ప్రభుత్వం వచ్చి మాట్లాడదు, దాన్ని ఫైట్ చేయదు. ఈ 100 ఎకరాలకి ఆ పుస్తకంలో నా పేరున హక్కు రాయబడుద్ది. దట్ ఈజ్ కంక్లూజివ్. వాళ్ళు వాడింది కూడా కంక్లూజివ్ ప్రూఫ్, కంక్లూజివ్నెస్ ఇస్తున్నారు దానికి. మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టు దాని ప్రకారం ఏర్పడింది షరియత్ యాక్ట్ 1937. ఈ 1937 షరియత్ యాక్టు తమకు క్షమించాలా, మాలో ఉన్న ఎంతమంది కూడా ఇంత కూడా అర్థం కాదు. ఎవరు మిత్రులు అపార్థం చేసుకోవద్దు. అంత కాంప్లికేటెడ్ ఆ ముస్లిం వారసత్వ చట్టం. మై ఫ్రెండ్ ఆల్సో అగ్రీస్ ఇఫ్ ఐ రైట్. చాలా ఇది అటువంటి వారసత్వ చట్టం. సో ఆల్సో ఈజ్ ద కేస్ విత్ క్రిస్టియన్ లా, సో ఫార్ యాజ్ వారసత్వం ఈజ్ కన్సర్న్. హిందువులా కూడా అలాగే ఉంది వారసత్వంలో. కానీ వీటన్నిటిని కూడా ఇగ్నోర్ చేస్తూ వారసత్వాన్ని వారు నిర్ణయిస్తారట ఈ చట్టంలో. వారు నువ్వు వారసులు అంటే నువ్వు, నేను వారసులు ఉంటానంటే ఈయన వారసులు అంటే ఈయనే. ఈ వారసత్వాన్ని వాళ్ళే నిర్ణయిస్తారు ఈ చట్టం కింద. ఇది ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుందో అనేది ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ బోటి నాయకుల మీదే ఉన్నది. చట్టం అనేది వ్యక్తులకు అప్లై అవుతుందండి. వ్యక్తి రిలీజియన్ బట్టి చట్టం అప్లై అవుతుంది. ముస్లింకి షరియత్ యాక్ట్, దీని ప్రకారం అసలు ఏది లేదు, ఎవరికైనా ఒకటే. దానిలో అసలు దానికి డిస్టింగ్విష్ చేయలేదు. వారసత్వాన్ని మేమే నిర్ణయిస్తాం, సక్సెషన్ని మేమే నిర్ణయిస్తాం, వారు చెప్పిందే ఫైనల్. కనుక ఈ ఆస్పెక్ట్స్ గురించి కూడా మేము ముఖ్యంగా న్యాయవాదుల తరఫున కోరుకునేది, మీరు ఏదైనా కనుక ఒకటి ఉద్యమంలో ఒక ఆస్పెక్ట్ని తలపెట్టి మైకు పట్టుకొని మాట్లాడటం మొదలు పెడితే అది సక్సెస్గా జరుగుతుంది అనేది మా వాళ్ళందరి నమ్మకం, నా నమ్మకం కూడా. కనుక మీరు కూడా సహృదయంతో ఈ ఆస్పెక్ట్ని కూడా మీరు గట్టిగా మీ హృదయంలోకి తీసుకొని దీన్ని కూడా మీరు ప్రజల్లోకి, మీరు ఒక మాట చెప్తే ప్రజల్లోకి ప్రతిధ్వనిస్తుంది. ప్రజల్లో మాకు నమ్మకం ఉంది, జరుగుతున్నది, చూస్తున్నాం కూడా. కనుక మీ వాయిస్ ద్వారా ఈ చట్టాన్ని రద్దయ్యేంత వరకు కూడా మీరు కూడా మాతో పాటు కలిసి మరి పోరాడతారని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన నేతలకు, మా న్యాయవాద మిత్రులందరూ కూడా నమస్కారాలండి. ఈ రోజున జనసేన నేతల ముందు ఈ డిఫెక్టివ్ యాక్ట్ గురించి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మా మిత్రులందరూ కూడా మాట్లాడుకోవటం ముందు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము ఎంత మొత్తుకుంటున్నా కూడా ఇదేదో న్యాయవాదుల సమస్య లాగానే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ఒకసారి మేము 9 నెలలు ఇలా నిరాహార దీక్ష జరిపామండి. అది న్యాయవాద వృత్తికి సంబంధించింది అనుకున్నారే తప్ప ప్రజలందరికీ కూడా సంబంధించింది అనేది చాలా తక్కువ మందికే తెలిసింది. అందుకని మేము ఈసారి చాలా జాగ్రత్త వహించి ఇది మనమే కాదు, తప్పనిసరిగా రాజకీయ నాయకులతో ఈ విషయాన్ని చెప్పిస్తే కానీ ప్రజల్లోకి వెళ్ళదు అనేది కాంక్రీట్గా అనుకున్నామండి. దానికి మన ఒక సామెత ఉంది, శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అని. అందుకని తమర్లను మేము మనోహర్ గారిని మీరు ఈ పార్టీ తరపున సెలెక్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా జస్టిస్ జరుగుతుందని కూడా మాకు అనుకో ఉంది. అయితే యాక్ట్ గురించి మిత్రులు చాలా వరకు పాయింట్లు చెప్పారు. నేను కూడా కొంచెం నా పాయింట్స్ నేను చెప్తానండి. ఇప్పుడు మనకండి మెయిన్గా మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మేము యాక్ట్ దాదాపు 10 రోజులు కొట్టుకుంటున్నాం, ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇది అర్థం కాదు. మీరు అర్థం చేసుకునే కొద్దీ కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంటుంది.
కాబట్టి సింప్లిఫై చేసుకుంటే బెటర్ తమరు. ఎందుకంటే యు ఆర్ ఎ రైట్ పర్సన్. యూ టూ పీపుల్ ఆర్ ద రైట్ పర్సన్స్ టు కన్వే దిస్ మెసేజ్ టు ద పబ్లిక్ ఎట్ లార్జ్. కాబట్టి మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే, ఒకసారి మన వారు పాంప్లెట్స్ ఇచ్చుంటారు, తగ్గ మెటీరియల్ మీకు ఇచ్చారు. మీకు కాస్త ఉదయం పూట తెల్లదారుదాం లేచి చదివితే అండి చక్కగా దీని మీద ఒక కంట్రోల్ వస్తుంది, క్లారిటీ కూడా వస్తుందండి. ఎందుకంటే మేము పాంప్లెట్ ఇచ్చాము. ఈయన రాజారావు గారు తయారు చేసిన పాంప్లెట్ ఒకటి మీ దగ్గర ఉంది, అట్లానే బెజవాడ బార్ వాళ్ళు ఇచ్చిన పాంప్లెట్ మీ దగ్గర ఉందండి. దయచేసి మీరు వాటిని మిస్ చేసుకోకుండా జేబులో పెట్టుకోండి. తప్పనిసరిగా ఎర్లీ ఇన్ ద మార్నింగ్, మీరు మిగతా టైంలో చదివితే మీకు చాలా బోర్గా అన్నెసరీ అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ మైండ్ తోటి మీరు కానీ చూసారంటే మీకు ఇప్పుడు విన్న మీదట మీకు మంచి ఒక క్లారిటీ వస్తుందండి. బిఫోర్ దట్ నా మనం ఏంటంటే మెయిన్గా నా వైపు నుంచి కంట్రిబ్యూషన్. ఫస్ట్ పాయింట్, ఈ యాక్ట్ పెట్టేటప్పుడు మాకు మదర్ ఆర్గనైజేషన్ బార్ కౌన్సిల్ యాక్ట్ అని ఉందండి. అసలేమో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధంగా ఎవ్రీ స్టేట్కి బార్ కౌన్సిల్ ఉంటుందండి. అది ఇక్కడ క్యాపిటల్లోనే ఉంటుంది. బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్. ఇట్స్ ఎ స్టాట్యూటరీ బాడీ అండి. 1926లో ఏర్పడింది ఇది. అండర్ స్పెషల్ యాక్ట్, దట్ ఈజ్ బార్ కౌన్సిల్ యాక్ట్ 1926. ఇక్కడ ఒక్కొక్క ఆర్గనైజేషన్లో కొంతమంది ఎక్స్పర్ట్స్, న్యాయవాదులు ఉంటారు, చైర్మన్ ఉంటారు. బిఫోర్ పాసింగ్ ద యాక్ట్, ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద యాక్ట్, వాళ్ళ దగ్గర నుంచి ఒక సలహా తీసుకోవాల్సింది. అలాంటి సలహా తీసుకోలేదండి మన స్టేట్ గవర్నమెంట్. తీసుకుంటే మంచిది కదండి. చాలా ల్యాక్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన వ్యవహారం ఇది. వాళ్ళ దగ్గర నుంచి బాబు ఇలాంటి యాక్ట్ వస్తుంది, మీ యూస్ ఏంటి, దీంట్లో ఏమైనా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీరు డిస్కస్ చేసి మాకు ఒక రిపోర్ట్ పంపించండి. వీ విల్ రిలై ఆన్ ఇట్, వీ విల్ రెక్టిఫై ఇట్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ అన్వాంటెడ్ అనే ఆస్పెక్ట్ మీద తీసుకోవాలి. అది బ్లండర్ తీసుకోలేదండి. తర్వాత పోనీ బార్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ నుంచి కూడా ఒక్క స్టేట్లో దాదాపు వాళ్ళు 13 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. ప్రతి బార్కి ప్రెసిడెంట్ ఉన్నారండి. ప్రతి బార్ ప్రెసిడెంట్ నుంచి ఇండిపెండెంట్గా ఒక రిపోర్ట్ తీసుకుంటే బాగుండేది, ఈ నమూనా పంపించి. అది చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు అసలు ఈ యాక్ట్, మా ఫ్రెండ్ దీన్ని చెప్పాడు, నీతి ఆయోగ్ని బేస్ చేసుకొని వచ్చింది. నీతి ఆయోగ్ ఏంటంటే ఫర్ దట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. యా, ప్లానింగ్ కమిషన్, ఇట్ ఈస్ రీప్లేస్డ్. ప్లానింగ్ కమిషన్ వాజ్ రీప్లేస్డ్ బై ఇట్. మంచిదండి, రియల్లీ గుడ్. స్టేట్ గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ అయింది, అది కూడా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. ఇనిషియేట్ అయింది, చక్కగా స్క్రిప్ట్ చేసింది. కానీ ఇంటెన్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఇట్స్ నాట్ అప్ టు ఎక్స్పెక్టేషన్. ఇంటెన్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్. తర్వాత మనకేంటంటే అండి, ఈ యాక్ట్ వచ్చినప్పుడు దీని యొక్క ప్రయోజనం ఉందా, ఇప్పుడు అవసరమా, ఈజ్ ఇట్ బర్నింగ్ ప్రాబ్లం? ఈ యాక్ట్లో ఉన్న విషయాలు ఇప్పుడు స్టేట్లో ప్రజలకు కానీ, ఇంకా ప్రభుత్వాలకు కానీ, యంత్రాంగానికి కానీ ఈ యాక్ట్ యొక్క అవసరం ఉందా అనేది చూస్తే ఎక్కడ ఎవరు కూడా యాక్ట్ నుంచి నెసెసిటీ ఉందని కూడా ఏ యాంగిల్ నుంచి కూడా పబ్లిక్ నుంచి రాలేదండి. అయినా గవర్నమెంట్ నీతి ఆయోగ్ ఈ యాక్ట్ని ప్రిఫర్ చేసింది. ఇంకోటి తీసుకుంటే మంచి జరిగి ఉండేదేమో, ఈ యాక్ట్ ప్రిఫర్ చేసుకుంది, ఒక యాక్ట్ ఎనాక్ట్మెంట్ అయింది. తర్వాత దీని నెసెసిటీ చూసుకుంటేనండి, తమరుకి ఒక ఐడియా రావడం కోసం చెప్తున్నా. మనకి సెంట్రల్ యాక్ట్స్ ఉన్నాయండి, జాతీయ చట్టాలు, కేంద్ర చట్టాలు. ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ యాక్ట్స్ ఉండి ఉంటాయి. మా అడ్వకేట్స్ మే వీఆర్ అక్వాయింటెడ్ లిమిటెడ్లీ. మాకున్న ప్రాక్టీస్, నేచర్ ఆఫ్ ప్రాక్టీస్ని బట్టి ఆ చట్టాల గురించి మేము థరోగా చేసుకుంటాం. ప్రతి అడ్వకేట్ కూడా ఆ చట్టం చేసుకోవాలని ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఈ యాక్ట్లో ఇప్పుడు మన మిత్రులు చెప్పిన విషయాలన్నీ కూడా ఆ కేంద్ర చట్టంలో వచ్చినాయండి ఆల్రెడీ. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిస్కస్డ్, కంక్లూడెడ్, అండర్స్టూడ్, ఎనలైజ్డ్, ఇంటర్ప్రిటెడ్, ఆర్గ్యూడ్ ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్. ఈ ప్రాపర్టీ గురించి కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ గురించి కానివ్వండి, ఎలినేషన్ ఆఫ్ ప్రాపర్టీ గురించి కానివ్వండి, సేల్, ఎక్స్చేంజ్, పార్టిషన్, ఆ తర్వాత మరి గిఫ్ట్, మార్టిగేజ్, తనఖాలు, అగ్రిమెంట్లు, వీటన్నిటి గురించి థరోగా ఆ కేంద్ర చట్టంలో ఉందండి. రెండవది, అలాంటి కేంద్ర చట్టంలో ఉన్నప్పుడు ఇంకేదన్నా ఒకటి అర లేనప్పుడు కానీ కొత్తగా ప్రజల్లో ఒక ప్రాబ్లం వచ్చి
అది ఆ ప్రాబ్లం వల్ల ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు. లేక ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వ్యవసాయదారు కుటుంబాలు కానీ ఇంకేదైనా కుటుంబాలు కానీ రైతు కూలీలు కానీ ఒక వర్గం బాగా ఇబ్బందిగా ఉన్నారు. ఈ కేంద్ర చట్టాల్లో ఉన్న విషయాలు వాళ్ళకి సరిపోవట్లేదు. కాబట్టి మనం ఒక కొత్త చట్టాన్ని పెట్టి ప్రజలకు సేవ చేద్దాం, న్యాయ సేవ చేద్దామనే ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేస్తుంటే తప్పనిసరిగా అది రీజనబుల్ అనుకోవచ్చు. ఆల్రెడీ కేంద్ర చట్టాల్లో ఉన్నది బెంచ్ అండ్ బార్, అంటే న్యాయవాదులకి న్యాయమూర్తులకి ఈ విషయం గురించి తరోగా ఒక నాలెడ్జ్ ఉంది. చాలా డెసిషన్స్ కూడా ఇచ్చున్నారు, రిపోర్ట్ అయినాయి. మళ్ళీ వాళ్ళు ఈ యాక్ట్ ఎందుకు పెట్టారో మనకు అర్థం కాని సమస్య అండి. ఇట్ ఇస్ సస్పెక్టెడ్ ఆస్పెక్ట్. తమరికి నేను చెప్పకుండా ఏంటంటే డిపెండబుల్ కాదు, పరిస్థితులు లేవు, అవసరం లేదు. అవసరం లేకపోయినా కూడా ఉన్నదాన్ని పక్కకు నెట్టి దాన్ని ఇగ్నోర్ చేసి మళ్ళీ ప్యారలల్గా కాంట్రవర్షియల్గా ఈ యాక్ట్ తేవాల్సినంత నెసెసిటీ లేదు. కాబట్టి దీనికి నిజంగా పాజిటివ్ మైండ్ ఉంటే ఈ అవసరాన్ని బట్టి వీళ్ళు పెట్టారు అనుకోవచ్చు. అవసరం లేకపోయినా కూడా యాక్ట్ వచ్చింది కాబట్టి ఇంటెన్షన్ మనం వేరే రకంగా దాన్ని ప్రెజ్యూమ్ చేయడానికి అవకాశం ఉందండి. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మిత్రులు చెప్పారు, కేంద్ర చట్టము రాష్ట్ర చట్టం. ఇది రాష్ట్ర చట్టం అండి. ఇప్పుడు మన ప్రాబ్లం ఇష్యూ ఇట్ బిలాంగ్స్ టు ద స్టేట్ యాక్ట్. నేను మాట్లాడుతున్న కేంద్ర చట్టాల గురించి. స్టేట్ యాక్ట్లో సెంట్రల్ యాక్ట్లో ఉన్న విషయాలు కానీ స్టేట్ యాక్ట్లో ఉదాహరిస్తే, సెంట్రల్ యాక్ట్లో ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉందో దానికి ప్రిఫరెన్స్ ఉంటుంది, కానీ స్టేట్ యాక్ట్లో దానికి ప్రిఫరెన్స్ ఉండదండి. ఆల్రెడీ మై ఫ్రెండ్స్, ఇఫ్ ఇట్ ఈస్ రిపగ్నెంట్ గోస్ ఇన్ కాంట్రా, ఆటోమేటికలీ వాట్ ఎవర్ స్టేటెడ్ ఇన్ ద సెంట్రల్ యాక్ట్ దట్ విల్ బి టేకెన్, దట్ విల్ బి ప్రివైల్డ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బెంచ్ అండ్ బార్. జడ్జెస్లో కానివ్వండి, న్యాయవాదులు కానీ మేము దాన్నే ప్రపోజ్ చేస్తాం. సెంట్రల్ యాక్ట్లో ఉంది కాబట్టి స్టేట్ యాక్ట్లో ఉన్న విషయాన్ని డిపెండ్ కాకూడదు. వీ హ్యావ్ టు ఫాలో ద ఇంగ్రీడియంట్ ఆఫ్ ద సెంట్రల్ యాక్ట్. సో విల్ ఆర్గ్యూ లైక్ దట్. కాబట్టి అదండి ఫైనల్లీ సపోజ్ ద మ్యాటర్ గోస్ టు, ఇప్పుడు సరే ఎటు మన జిల్లా కోర్టులకు తీసేశారు, మేము ఆర్గ్యూ చేసేది లేదు, పెట్టేది లేదు, హైకోర్టుకి వెళ్ళింది అనుకోండి, హైకోర్టు విల్ డిపెండ్ ఆన్ ద సెంట్రల్ యాక్ట్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇన్ ద సెంట్రల్ యాక్ట్ ఇట్ సో స్టేటెడ్, మిస్టర్ సోన్ సో హౌ కెన్ యూ ఇన్సిస్ట్ ద కోర్ట్ టు డిపెండ్ ఆన్ యువర్ స్టేట్ యాక్ట్? దట్ విల్ బి ద క్వశ్చన్ బై ద హైకోర్ట్. సపోజ్ హైకోర్టు కూడా వీళ్ళకి ఈ యాక్ట్కి అనుకూలంగా ఇచ్చింది అనుకున్నాం తీర్మానం. ఇఫ్ ద మ్యాటర్ గోస్ టు సుప్రీంకోర్ట్ ఆల్వేస్ ఫాలోస్ ద సెంట్రల్ యాక్ట్స్. అంటే ఆ ఇష్యూ గురించి సెంట్రల్ యాక్ట్లో ఉదాహరించి, ఆ సెక్షన్స్ గురించి ఉదాహరించి ఉంటే, ఆ ప్రిన్సిపల్ ఆఫ్ లా సెంట్రల్ యాక్ట్లో ఉంటే, సుప్రీంకోర్టు సెంట్రల్ యాక్ట్కి మాత్రమే డిపెండ్ అవుతుంది, కానీ స్టేట్ యాక్ట్ మాత్రం డిపెండ్ కాదండి. తర్వాత నేను చెప్పేది ఏంటంటే తమరికి, ఇలాంటి కేంద్ర చట్టాలు సపోజ్ ఈ యాక్ట్ రిలేటెడ్ టు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్. ఐఎమ్ ఎ లెక్చరర్ ఇన్ లా ఫ్యాకల్టీ ఇన్ గుంటూరు AC Law College. ఫర్ ద లాస్ట్ 30 years I have been lecturing in addition to my practice as a lawyer. So I know pretty well as far as the property, immovable property, alienation of the immovable properties are concerned. Not at all necessary. కాబట్టి తమరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ కేంద్ర చట్టాలు ఉన్నప్పుడు, వాటి గురించి ప్రాబ్లం లేనప్పుడు, డిస్ప్యూట్ లేనప్పుడు, నెసెసిటీ అనేది పబ్లిక్లో నుంచి కానీ మిగతా జ్యుడిషియల్ నుంచి కానీ రానప్పుడు ఈ చట్టం చేయాల్సినంత అవసరం ఏంటి? ఓకే, చట్టాన్ని తీసుకొచ్చారు, ఆ చట్టాన్ని డీల్ చేసే వాళ్ళకి కాంపిటెన్సీ ఉండాలి కదా. దే షుడ్ హ్యావ్ బికమ్ ద లా గ్రాడ్యుయేట్స్, నాట్ నార్మల్ రెవెన్యూ ఆఫీసర్స్. ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయనకి జేసీ అయితే మాకేంటి, లేకపోతే ఇంకేదో డైరెక్టర్ అయితే మాకేంటి, చైర్మన్ అయితే మాకేంటి? యూ షుడ్ నో వాట్స్ వాట్. ఇప్పుడు మేము ఆర్గ్యూ చేయాలంటే చైర్లో కూర్చున్న ఆయనకి నాలెడ్జ్ ఉందిరా అనుకుంటే మేము త్వరగా ఆర్గ్యూ చేస్తాం. చైర్లో కూర్చున్న ఆయనకి నాలెడ్జ్ రాలేదంటే మా నోట్లోంచి మాట రాదు, చెవిటి వాడి ముందు శంఖ వదిలినట్టు అవుతుంది. కాబట్టి అది కూడా కాదు, సెంట్రల్ యాక్ట్స్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటేనండి, సెంట్రల్ యాక్ట్స్ ఉన్నప్పుడు స్టేట్ యాక్ట్లో చేసినా కూడా ఆల్ ద సెంట్రల్ యాక్ట్స్ విల్ బి టుగెదర్. దీనికి సంబంధించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనే యాక్ట్ ఒకటి ఉంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ టీపీ యాక్ట్ అంటారు, టీపీ యాక్ట్ ఉంది, కాంట్రాక్ట్ యాక్ట్ ఉంది, ఇన్సాల్వెన్సీ యాక్ట్ ఉంది, ఇన్సూరెన్స్ యాక్ట్ ఉంది, చాలా యాక్ట్స్ ఉన్నాయండి. ఇంకో 2 ట్యాక్స్ ఉంటాయి, అదేంటంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ యాక్ట్, తర్వాత జనరల్ క్లాజెస్ యాక్ట్ ఉంది. ఈ 2 యాక్ట్ల పని ఏంటి అంటే, సెంట్రల్ యాక్ట్స్లో ఉన్న ఆబ్జెక్టివ్ని మోటివ్ని కరెక్ట్గా జ్యుడిషియరీ బ్యాలెన్స్ చేస్తుందా లేదా అని చెప్పి ఆ 2 యాక్ట్స్ గొడుగుల్లాగా యాక్ట్ చేస్తుంటాయండి కేంద్ర చట్టాల మీద. ఇంకోటి ఉందండి, తమరికి కూడా చాలాసార్లు మాట్లాడుంటారు స్పీచెస్లో, రాజ్యాంగ అధికరణలో. వీ షుడ్ నాట్ గో బియాండ్ ద స్కోప్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా, వెదర్ ఇట్ ఇస్ ఎ స్టేట్ యాక్ట్ ఆర్ ఎ సెంట్రల్ యాక్ట్, rules or ordinances, it doesn't matter for the constitution of law.
వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ యు ఆర్ సపోజ్ టు ఫాలో, యు ఆర్ ఆట్ టు ఫాలో. అది కాన్స్టిట్యూషన్ లాగా మించి నువ్వు ఇక్కడ ఏమి చేయడానికి వీల్లేదు. ఇంట్లో కూర్చొని ఆఫీసులో కూర్చొని స్క్రిప్ట్ చేసి మనకు మెజారిటీ మెంబర్ చెయ్యెత్తే వాళ్ళు జై అనే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఎనాక్ట్మెంట్ తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ వాళ్ళకి రిపగ్నెంట్ అయింది అనుకోండి, ఇట్స్ యూజ్లెస్. కాన్స్టిట్యూషన్ విల్ నాట్ ఎక్స్క్యూజ్ ఆల్సో. ఇట్స్ ఇ షేమ్ టు గో అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ లా. ఇట్స్ డేంజరస్ ఆల్సో. ఇట్స్ అన్ఎథికల్. ఇట్స్ నాట్ ఓన్లీ అన్లాఫుల్, అన్ఎథికల్ సార్. నైతిక విలువలు లేని యాక్ట్ కిందకు వస్తుంది. దీంట్లో నైతిక విలువలు లేవండి. ఇట్స్ నాట్ ఓన్లీ అన్లాఫుల్, అన్ఎథికల్ టోటల్లీ, బికాస్ దేర్ ఆర్ నో మోరల్స్. సో తమరు మాట్లాడాల్సింది ఏంటంటే నేను ముఖ్యంగా నా వైపు నుంచి కాన్స్టిట్యూషన్ ఉల్లంఘన ఉన్నది దీంట్లో. కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా, ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లో ఉల్లంఘన ఈ యాక్ట్లో బాగా ఉన్నదండి. రైట్ టు ప్రాపర్టీ, సపోజ్ రైట్ టు ప్రాపర్టీ, ప్రతి వాడు కూడా రైట్ టు ప్రాపర్టీ ఉందండి. రైట్ టు ప్రాపర్టీ ఉల్లంఘన ఉంది దీంట్లో. 2 సంవత్సరాల తర్వాత సపోజ్ ఒక మనిషి పేషెంట్ అవుతాడండి, అమెరికా వెళ్ళొచ్చు, లేకపోతే ఇండియాలోనే ఉంటాడు, బద్ధకం ఉంటుంది, మర్చిపోతారు, రకరకాలుగా ఉంటాయి. 2 years పట్టించుకోకపోతే వాళ్ళకి ఇందాక మన ఫ్రెండ్ చెప్పినట్టుగా వాడికి ఓనర్షిప్ పోతుంది. ఒక్కసారి మనకి ఒక ప్రాపర్టీ మీద ఓనర్షిప్ వస్తేనండి ఇట్ విల్ నెవర్ గో అవే. అందుకే మా సివిల్ కోర్ట్స్లో తమరు ఒకటి ఆలోచించండి, ఆరిజిన్ ఎట్లా వచ్చిందంటే ఎస్ఆర్ఓ సర్వే రిజిస్టర్స్ దగ్గర నుంచి పూర్వం అక్కడి నుంచి మొదలైందండి యాన్సెస్టర్ ప్రాపర్టీ. తర్వాత అడంగులు వచ్చినాయి, ఆ తర్వాత పాస్బుక్స్ వచ్చినాయి, ఆ తర్వాత ఫైనల్గా రిజిస్టర్డ్ డీడ్స్ వచ్చినాయి. ఇన్ని ఉన్నప్పుడు రిజిస్టర్డ్ యాక్ట్లో ఉన్న దానికే టైటిల్కి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇంత ఉన్నప్పుడే అయినా కూడా మేము అందరం అడ్వకేట్స్ ఆర్ ఫైటింగ్ బిఫోర్ ద జడ్జి, ఏది టు ఎక్స్ట్రాక్ట్ ద కరెక్ట్నెస్ అండ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద డాక్యుమెంట్. జిల్లా కోర్టులో ఫైట్ చేస్తున్నాము, ఆ తర్వాత హైకోర్టులో ఫస్ట్ అప్పీలు, సెకండ్ అప్పీలు, ఇంకా అవసరమైతే సుప్రీంకోర్టుకి. దాదాపు 10 years పడుతుంది. సో ఇంత డీప్గా డిస్కస్ చేసి ఆ క్రీమ్ ఆఫ్ ద జస్టిస్, క్రీమ్ ఆఫ్ ద ట్రూత్ని తెలుసుకోవడానికి ఇంత టైం పడుతుంటే, ఇన్ని యాక్ట్లు ఉంటే, ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటే, ఈయనేదో సింపుల్గా ఒక స్టేట్ యాక్ట్లో ఎట్లా ఫైనలైజ్ అవుతుందండి? సో దట్ మీన్స్ ఇది డెఫినెట్లీ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్కి ఇది ఉల్లంఘన. రైట్ టు ప్రాపర్టీ తీసేశాడు. తర్వాత రైట్ టు ప్రైవసీ. సపోజ్ నేను ప్రాపర్టీస్ కొనుక్కుంటానండి, నాకు డేటా ఉంటుంది, నా అగ్రిమెంట్స్ మొత్తం కూడా నేను గవర్నమెంట్కి ఇవ్వలేదు, అయిపోయింది. సో గవర్నమెంట్కి నేను ఐ వాంట్ టు కీప్ మై ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ సీక్రెట్. సీక్రెట్ మీన్స్ ఐ వాంట్ టు ఎంజాయ్ మై ప్రివిలేజ్ ఆఫ్ ప్రైవసీ. న్యాచురల్. ఇప్పుడు సపోజ్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తామండి, బ్యాంకర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డిస్క్లోజ్ the details of the account to anybody without our permission. Similarly, whatever the transactions I made in my day-to-day life relating to the property, నేను వాటిని భద్రంగా ఉంచుకుంటా. నాకో, నా కుటుంబానికో, నా మిత్రులకో, నా దగ్గర వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి. ఊరంతా గవర్నమెంట్ అందరికి నేను ఎందుకు చెప్తానండి? ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ తెలుసుకుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ తెలియజేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా నేను తెలియజేయాల్సిన పని లేదండి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చింది కొంత అమౌంట్ వరకే. ఆ అమౌంట్ వరకు నేను చేసే ట్రాన్సాక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయాల్సిన అవసరం లేదు. అలాంటి వీటి కింద నేను గవర్నమెంట్కి ఎందుకు తెలియజేస్తానండి? 1 కాదు 2 కాదు, నేను ఏం చేసినా తెలియజేయాలి. అది ఫైనల్. పోనీ సివిల్ కోర్టుకి వెళ్ళడానికి జ్యూరిస్డిక్షన్ ఇచ్చావా? తీసేసావు జ్యూరిస్డిక్షన్ యాజ్ అండర్ సెక్షన్ 38. మన ఫ్రెండ్ మొన్న 3 రోజులు దాని గురించి బాగా చెప్పారు బెజవాడ అసోసియేషన్లో. అండర్ సెక్షన్ 38 సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ ఊ స్టేట్. ఇంకో తమరికి ఒకటి చెప్తానండి, సెక్షన్ 37 కింద వాళ్ళు కంక్లూడ్ చేయాలంటే ఒక విషయం గురించి డిస్ప్యూట్ వచ్చినప్పుడు అది రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సిపిసి అని ఉందండి. సిపిసి అంటే మెయిన్గా అసలు మనం ఒక అంగుళం కదలాలన్నా సిపిసి ఫాలో అవ్వాలి. ఈ చట్టం ఫాలో కాడంట. ఒక నిమిషం అండి, సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అండి. ఆ సిపిసి వాళ్ళు ఫాలో కాడట. కానీ డిస్ప్యూటెడ్ పార్టీ అంటే పబ్లిక్ నుంచి ఎవరైనా తప్పులు చేస్తే ఆడిని పనిష్మెంట్ ఇవ్వడానికి ఐపీసీ సిఆర్పిసి ఫాలో అవుతాడు. బయాస్ మైండెడ్నెస్ అంటే తను స్టడీ చేయడానికి ఏమో సిపిసి ఫాలో అవడు, ఎదుటి మీద కొరడా వాడటానికి మాత్రం వాడతాడు. కన్వీనియన్స్, ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ఎగ్జాక్ట్ వర్డ్.
ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ ఫర్ దమ్, ఫర్ ద గవర్నమెంట్ మెషినరీ. సో లైక్ దట్, అంటే టైం ఉంటే ఎంతైనా మాట్లాడుకోవచ్చు కానండి. తమ ఊరికి ఉన్న విషయాలు నేను తెలియజేశాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ అదర్ మెంబర్స్ ఇఫ్ ఐ టేక్ ద టైమ్. హలో, ధన్యవాదాలు సార్. ముందుగా ఈ రాష్ట్రంలోనే ఈ ప్రధాన సమస్య అయినటువంటి భారత రాజ్యాంగంలో అంతర్భాగంగా జీవించే హక్కులు అంతర్భాగంగా ఉన్నటువంటి ప్రజల ఆస్తికి సంబంధించి ఒక దుర్మార్గమైన చట్టం వచ్చినప్పుడు నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు, మొట్టమొదటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సార్. మేము నెత్తు నోరు కొట్టుకుంటూ రోడ్డు ఎక్కినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా మా గొంతు జస్ట్ ఎమ్మెల్యే వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు వచ్చి సంఘీభావం చెప్తున్నారు. కానీ ఒక రాష్ట్ర స్థాయిలో ఈ అంశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ రాష్ట్ర ప్రజల దృష్టికి వెళ్ళిందంటే కేవలం మీరు మాకు అవకాశం బట్టి ఈ అంశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అందుకు మీకు మొట్టమొదటి ధన్యవాదాలు సార్. ముందుగా ఈ యాక్ట్లో ఏం చెప్తారంటే సార్, ఫస్ట్ మేము ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్లో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరి చేస్తామని ప్రిఫేజ్లో చెప్తారు సార్. కానీ యాక్ట్లో సెక్షన్ 26కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ సెక్షన్ 26లో లాంగ్వేజ్ ఒకసారి చూడండి సార్. తిప్పండి సార్, రమేష్ గారు 26 తిప్పండి. 26 సెక్షన్ 26 సార్. 26లో ప్రభుత్వం భూమిని 26లో ప్రభుత్వం అక్వైర్ చేయొచ్చు, డిస్పోజ్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు. ఎవరు భూమిని హోల్డ్ చేస్తారండి? మీ యాక్ట్ ఏంటి? మేము రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్దుతామని చెప్తారు. కానీ 26లో ఏం చెప్తున్నాం? ఇది నీకు ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి వ్యతిరేకం. ప్రభుత్వం అంట ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీస్ అథారిటీ అక్వైర్, హోల్డ్, డిస్పోజ్. ప్రభుత్వ ఆస్తుల్ని లాక్కోవచ్చు, దగ్గర పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు కార్పొరేట్ కంపెనీలకి. ఇది నువ్వు చెప్పినటువంటి ఆబ్జెక్ట్ వేరు. ఇంకా ఆబ్జెక్టులో ఈ చెప్తారు సార్. ఆబ్జెక్టు ఈ చూడండి సార్. టు ప్రొవైడ్ స్పెషల్ అడ్జుడికేటరీ అథారిటీ ఎఫెక్టివ్ అండ్ స్పీడీ రిజల్యూషన్ డిస్ప్యూట్. ఒక ఆదర్శవంతమైన న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేస్తారంట. ఈ న్యాయ వ్యవస్థనే భారత రాజ్యాంగం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిందయ్యా అని భారత రాజ్యాంగం ఎప్పుడు ఏర్పాటు చేసింది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకారం ఒక ఆదర్శవంతమైనటువంటి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందంట. అందుట్లో ఎవడో లా చదువుకోవాల్సిన పని లేదు, లాయర్ ఉండడు. ఈ సార్ ఆబ్జెక్ట్లో ఫస్ట్ పేజీ సార్, ఫస్ట్ పేజీ ఆబ్జెక్టుల్లో సార్. తెలుగులో చదువన్నా చాలా వివరంగా ఉంది. కోటేశ్వరరావు అన్న తెలుగులో చదువు, తెలుగులో చాలా చక్కగా ఉంది. అదే ఈ శాసనమును అమలు చేయటంలో ఎదురయ్యే వివాదములు సత్వర పరిష్కారానికి ప్రత్యేకంగా సమర్థవంతమైన న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. ఒక సమర్థవంతమైన న్యాయ వ్యవస్థ అంట. కానీ ఎక్కడ లా చదువుకున్న వాళ్ళు ఉండరంట దీంట్లో సార్. ఇంగ్లీష్లో చదువుతానండి ఒకసారి. టు ప్రొవైడ్ ఫర్ ఏ స్పెషల్ అడ్జుడికేటరీ అథారిటీ ఫర్ ది ఎఫిషియంట్ అండ్ స్పీడీ రిజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్. అంటే ప్రజల ఆస్తుకు సంబంధించిన వివాదాలు పరిష్కరించేందుకు ఒక ప్రాధికార సంస్థని, న్యాయబద్ధమైన సంస్థని ఏర్పాటు చేస్తారంట. చాలా ఆదర్శంగా, ఉన్నతంగా, న్యాయంగా ఉంటుందంట. కానీ వాళ్ళకి న్యాయం చట్టం తెలవదు. ఏ ఆఫీసర్ కూడా ఇందులో ఆఫీసర్ ఎవరంటే పరిష్కరించేది జాయింట్ కలెక్టర్ ఆఫీసర్. ఎక్కడ చట్టం ఎక్కడ చదువుకోడండి. ఇప్పుడు దాకా కోర్టులో అంటే మాకు ఒక జడ్జి పోస్ట్ వస్తే సార్, ఆ జడ్జి గారికి 3 సంవత్సరాల పాటు కంటిన్యూగా మాకు జ్యుడిషియల్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పటికీ ఏడీజేలు రిటైర్మెంట్ వయసులో కూడా ఏడీజేలు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి ట్రైనింగ్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏమి ట్రైనింగ్ ఉండదు ఆయనకి. ఒక రెవెన్యూ అధికారి అతను మాత్రం ఇప్పుడు దాకా సంపాదించుకున్న ప్రజల ఆస్తిని ఇప్పుడు వచ్చి పరిష్కరిస్తాడంట. అంటే ఇది కాంట్రరీ టు ది కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఆస్తులు, హక్కులు, కష్టాలు, నష్టాలు తీర్చాలంటే కోర్టు వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు కోర్టుకి ఒక ప్యారలర్ గవర్నమెంట్. ఇది భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూప సిద్ధాంతానికి మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇదే చెప్తుంది సార్. ఇది భారత రాజ్యాంగానికి చాలా విఘాతం. ఇందులో సెక్షన్ 9 సార్ ఒకటి చెప్తారు. సెక్షన్ 9 ప్రకారం, సెక్షన్ 9లో ఎటువంటి డిస్ప్యూట్స్ లేనటువంటి ఆస్తిని దాంట్లో రాసుకుంటారంట సార్. రాసుకున్నంత వరకు పర్లేదు. అక్కడ ఒక పదం డిటర్మినేషన్ అంటే నిర్ధారిస్తారు. ఇది కూడా ఒక అబ్జెక్టబుల్ వర్డ్. సెక్షన్ 9 యాక్ట్లో 8వ పేజీలో సెక్షన్ 9 ఉంటుందండి. 8th పేజీలో సెక్షన్ 9లో
ద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ షల్ డిటర్మైన్ ద రికార్డ్ ఆఫ్ ఎంట్రీ. డిటర్మినేషను సుప్రీంకోర్టు చెప్పింది సార్, ఒక రెవెన్యూ అథారిటీ ఎప్పుడు ఈ టైటిల్ నీది, ఈ ఆస్తి నీది అని డిటర్మినేషన్ చేయకూడదండి. అది చేయాల్సింది కోర్టులే చేయాలి. ఇక్కడ డిటర్మినేషన్ చేశాడే అనుకోండి, పోనీ ఏ వివాదం లేని దగ్గర డిటర్మినేషన్ చేశాడు అనుకుందాం. సో డిటర్మినేషన్ చేసి నీదేనా, అక్కడ కాంట్రరీ అండి. పక్క పేజీలో సెక్షన్ 14 ఉంటుంది సార్, 9th పేజీలో, 16th పేజీలో సెక్షన్ 14 అబ్జెక్షన్ టు ఎంట్రీస్ ఇన్ రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్. ఈ 9 అనేదండి అబ్జెక్షన్ లేనిది. ఆ 9 ప్రకారం ఎంట్రీ చేసుకున్న దాంట్లో ఎవరన్నా ఒక దారిని పోయే దానయ్య, అదే కోర్టుకి అనుకోండి సార్, నేను ఈ జనసేన పార్టీ ఆఫీసుని వివాదం చేయాలనుకుంటే సోముకృష్ణమూర్తి గారు లాయర్ దగ్గరికి వెళ్ళి ఈ భూమి ఎంతైతే మనం సర్టిఫికేట్ తెచ్చుకొని వాల్యూ దాని ప్రకారం కోర్టుకు ఫీజు కట్టి లాయర్ని పెట్టుకొని వివాదం చేయాలండి. ఇక్కడ ఏం లేదు, దారిని పోయే దానయ్య చిత్తు కాగితం మీద చెత్త కాగితం మీద తీసుకెళ్ళి ఇది పవన్ కళ్యాణ్ గారి భూమి కాదు నాది అంటే కనుక మీకు దీని మీద హక్కు కోల్పోతారు. ఎప్పుడు తేల్చుకోవాలో తెలియదు. అంటే ప్రజల ఆస్తి ఏమైపోద్దంటే త్రిశంకు స్వర్గంలో అయిపోద్ది. ఈ సెక్షన్ 9లో రాసినటువంటి క్లియర్ టైటిల్కి సెక్షన్ 4లో వివాదం చేయడానికి 2 సంవత్సరాలు టైం పెట్టారు సార్. 2 సంవత్సరాల లోపు క్లియర్గా ఉన్న టైటిల్లో ఏ దారిని పోయే దానయ్య రాయి వేసినా వివాదాల్లో పడిపోద్ది. మరి 2 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆస్తి అంటే కేవలం రైతులదే కాదండి, భూమికి సంబంధించిన ప్రతి భూమి అంటే కాలువ కట్టిన కొండ ప్రాంతాల్లో నిరుపేదలు సెంటు భూమి అరసెంటు భూమిలో ఉన్నటువంటి పేదలు ఎవరైనా కానీ దాని మీద ఒక రాయి పడిందంటే ఇక అంతే సంగతి అతనికి. అంటే 2 సంవత్సరాలు పోనీ అమ్ముకోవాలా అమ్ముకోకూడదా, పిల్లల పెళ్ళిళ్ళకి అమ్ముకోవాలి, పిల్లల చదువులకు అమ్ముకోవాలి, ఆరోగ్యం బాగోకపోతే అమ్ముకోవాలి అంటే 2 సంవత్సరాలు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టబద్ధమైన హక్కు ఆర్టికల్ 300A ఉంది. స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ ముఖేష్ కుమార్ అనే జడ్జిమెంట్లో భూమి హక్కు అనేది కేవలం రాజ్యాంగబద్ధమైన హక్కే కాదు, ఇది మానవ హక్కు. ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్లో అంతర్భాగంగా ఉంది అని చెప్పిన ఈ హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సందిగ్ధంలో పడిపోద్ది సార్, రద్దు అయిపోద్ది. ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు రద్దు అయిపోయే అవకాశం ఉంది సెక్షన్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా. సెక్షన్ 17కి హైకోర్టుకి వెళ్ళడానికి కూడా అప్పీల్ ఇవ్వలేదు, రివిజన్ మాత్రమే ఇచ్చారు. నీతి ఆయోగాలు కొంత నీతిగానే హైకోర్టుకి అప్పీల్ ఇచ్చారు, ఇక్కడ దాన్ని తీసేసి 17లో రివిజన్ ఇచ్చారండి. ఇది ప్రజలకు న్యాయాన్ని దూరం చేయడం. ఇంకా సెక్షన్ 18 సార్, 18 అయితే దారుణం. సెక్షన్ 18 సబ్ క్లాస్ 4 11వ పేజీలో ఉంటుందండి. సెక్షన్ 18 కంపల్సరీ ఇంటిమేషన్ ఆఫ్ సివిల్ సూట్స్ అండ్ అప్పీల్స్లో ఈ పక్కన పేజీలో 11వ పేజీలో ఉంటుంది. 4, 5లో ఒకవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దారుణం అంటే సార్, కోర్టులు పనిచేయాలా లేదా అనేది ఈ సెక్షన్ 18 నిర్ధారించుద్దండి. ఇప్పుడు దాకా భారతదేశంలో కాదు, బ్రిటిష్ వాళ్ళు కూడా పని చేయలేదు సార్. బ్రిటిష్ వాళ్ళు కూడా 1803కి చిన్న రెవెన్యూ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కాదయ్యా మనం ఎవిడెన్స్ యాక్ట్ రాసుకున్నాము, సిపిసి 1908లో రాసుకున్నాం కాబట్టి రెవెన్యూ అథారిటీస్ మీరు ఆస్తులు ఒకవేళ పన్ను కట్టకపోతే జప్తు చేసే అధికారం కూడా మీకు లేదని కోర్టులు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగం ద్వారా ఏర్పడిన కోర్టు అంటే మామూలు జూనియర్ సివిల్ కోర్టు కాదు సార్, సుప్రీంకోర్టు దాకా రాశారు. దాంట్లో సుప్రీంకోర్టు దాకా కూడా ఇతను ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, అయ్యా నా సంబంధించిన పలానా కేసు కోర్టులో ఉందని. ఆ సర్టిఫికేట్ వెళ్ళి తీసుకొస్తేనే ఉన్నతమైన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గారు కూడా ఈ కేసు చేయాలి, లేకపోతే ఈ కేసు ఆటోమేటిక్గా స్టే అయిపోద్ది, ల్యాప్స్ అయిపోద్ది. లేదు తర్వాత ఏమైపోద్ది, ఒకవేళ ఈయన తీసుకెళ్ళలేదు సర్టిఫికేట్ ఇవ్వలేదు అనుకోండి, ఏమైపోద్ది అంటే అది ఇక్కడ పనిచేయదు, ఇది అక్కడ అన్ఎగ్జిక్యూటబుల్ అని అన్ఎన్ఫోర్సబుల్ అని రాసేసారండి. దాంట్లో ఎంత దుర్మార్గంగా బ్రిటిష్ వాళ్ళు కూడా రాయలేదు అసలు. అది లాంగ్వేజ్ కూడా అదే సార్, జడ్జిమెంట్ ఆర్ ఆర్డర్ విల్ నాట్ బి అన్ఎన్ఫోర్సబుల్, అది పనికిరాదు అని రాస్తారు సార్. ఇంకొకటి సార్, సెక్షన్ 25లో 18లో 18 సబ్ క్లాస్ 5 18(5) 11వ పేజీలో ఉంటుందండి. 4, 5 రెండు కలుపు. 4లోనేమో ఆ ఇచ్చిన పెండింగ్ కేసులన్నీ ల్యాప్స్ అయిపోతాయి అంటారండి. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు ఫైల్ సర్టిఫికేట్ రిగార్డింగ్ ద డిస్ప్యూట్ within the time prescribed subsection 1 maybe the suit or appeal pending before a court or tribunal shall lapse.
అవునా, నేను చెప్పేది అదే. ఎనీ సూట్, అదే ఎనీ సూట్ ఈ ఇన్ఫర్మేషన్ కోర్టులో ఇన్ఫర్మేషన్ అతనికి ఇచ్చి అప్పుడు సెక్షన్ 12 పెండింగు ఎక్సిస్టు రెండు. సివిల్ కోర్టు యొక్క అధికారాల్లో సార్ సెక్షన్ 25 ఒకసారి చూద్దాం సార్, ఇది ఇంకా తమాషాగా ఉంటుంది. పేజ్ నెంబర్ 14లో సెక్షన్ 25 కింద చెప్తారు సార్, ఇక్కడ సక్సెషన్ సర్టిఫికేట్ ఇవ్వడం గురించి చెప్తా. కింద పేరా సబ్స్టాంటివ్ డిస్ప్యూట్ ఎగ్జిస్టింగ్ ఇన్ రిసిట్ ఆఫ్ సక్సెషన్ డిసీజ్, చచ్చిపోయినప్పుడు ఈ ఆస్తికి అన్న తమ్ముడా ఎవరు అని తేల్చాల్సి వస్తేనంట, దట్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ షాల్ నాట్ గ్రాంట్ సక్సెషన్ బట్ రిఫర్ ది మ్యాటర్ రిలవెంట్ సివిల్ కోర్ట్. అక్కడ చిన్న సక్సెషన్ అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లాంటి సార్, ఈజీగా అర్థం. అట్లాంటి దగ్గరే ఇవ్వటానికి అతనికి ఏమన్నా కన్ఫ్యూజ్ వస్తే ఇవ్వలేని పరిస్థితుల్లో కోర్టుకి వెళ్ళమని చెప్తాడు ఇక్కడ. కానీ దీనికంటే 1000 రెట్ల టైటిల్ ఈ భూమి ఎవరిదని మాత్రం ఇతనే తేల్చేస్తాడంట. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏంటి ఎట్లాంటిది అనేది నేను తేల్చలేను బాబు, అట్లాంటి డౌట్ వస్తే కోర్టుకి వెళ్ళమని చెప్తాడు సక్సెషన్ సర్టిఫికేట్. కానీ భూ వివాదంలో ఎవరికి ఇవ్వాలి, చిన్న సర్టిఫికేట్లోనే ఇతనికి నేను ఇవ్వలేను కోర్టుకు పంపమంటాడు ఇక్కడ. కానీ భూ వివాదం మాత్రం ఎవరికి తేల్చాలని ఇతనికి తేల్చేస్తానండి. ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్ రేపు నుంచి ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి సెక్షన్ 64 చెప్తారండి. సెక్షన్ 64 నాకు ఈ భూ ఉంది అని సెక్షన్ 7 ప్రకారం వెళ్ళి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళి పేపర్లో ఇస్తారండి. వెళ్ళి కనుక తెలియపరచకపోతే లేదా అతను ఇచ్చిన సమాచారం కనుక అతను తప్పు అని కనుక అనిపిస్తే వాళ్ళకి 6 నెలలు ఆటోమేటిక్గా జైలు, 50,000 రూపాయలు ఫైను. ఇంకోటి సార్, ఇప్పుడు దాకా ఇల్లు కొనుక్కోవాలంటే సెక్షన్ 50లో చెప్తారు, రిజిస్ట్రేషన్ శాఖ మీద వీళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చారండి. ఎనీ ట్రాన్సాక్షన్, సోముకృష్ణమూర్తి గారికి నా ఇల్లు కొనుక్కున్నారు సార్, నేను అమ్మానంటే ఇప్పుడు ఆయన చట్టబద్ధంగా సంపాదించిన దమ్ముతోటే డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు, వెళ్ళిపోయాను సార్. ఇప్పుడు జరుగుతుంది అది. కానీ ఇప్పుడు అట్లా కాదు సార్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత సెక్షన్ 50 ప్రకారం అయ్యా నేను నామాల కోటేశ్వర దగ్గర ఇల్లు కొనుక్కున్నానని సోముకృష్ణమూర్తి గారు వెళ్ళి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ని సాటిస్ఫై చేసుకొని సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అయ్యా నా ఇల్లు నేను అమ్ముకున్నానండి అని నేను కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ పోనీ అంతటితో తెచ్చుకుందాం, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఖర్చులు అవుతుంది. కానీ అతను మేమిద్దరిలో ఎవరు నచ్చకపోయినా, స్టాంపు డ్యూటీ నచ్చకపోయినా ఆయన ఏం చెప్తాడంటే కరెక్ట్ కాదు ఇది నేను ఒప్పుకోను, మీరు వెళ్ళి కోర్టు కాడ పోయి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర తేల్చుకోండి అని మళ్ళీ పంపిస్తాడు. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేదవాడు చిన్న భూమి, సెంటు భూమి తనఖా పెట్టుకోవాలన్నా, బ్యాంకులో పెట్టుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా, దాన ధర్మ ఎక్కడ ఏం చేయాలన్నా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనుమతి ఇస్తే తప్ప జరగదు. ఇది సార్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధమైన హక్కు ప్రమాదంలో పడుతుందని మేధావి వర్గంగా మేము ముందుకు వచ్చాం. దీనివల్ల న్యాయవాదులు ప్రజల తరపున నిలబడ్డారు, మీరు మా తరపున నిలబడాలని కోరుకుంటున్నాను తప్ప మీరు మొట్టమొదటిసారిగా మా తరపున నిలబడ్డారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 2.5 hours మనం అనేక సజెషన్స్, భిన్న అభిప్రాయాలే కాదు, సింపుల్ చట్టం అనుకున్న దానికి ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా మనం దాంట్లో ఉన్న ఇష్యూస్ మనం మాట్లాడగలుగుతామో చాలా అద్భుతంగా మీరు అందరూ కూడా వివరించారు. సో ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ పర్సనలీ. ఐ ఆల్సో రిమెంబర్ నేను సభాపతిగా ఉన్నప్పుడు షాల్కి మేకి ఎంత తేడా ఉంటుందనేది ఒక్కొక్క యాక్ట్లో గుచ్చి ప్రశ్నించేవాళ్ళు. సో కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది ఏంటంటే చట్టాలు శాసనసభలో మేము రూపొందించేటప్పుడు ఖచ్చితంగా లీగల్ ఫెటర్నిటీ నుంచి అడ్వకేట్స్ ఉంటే ఇంకా బలంగా మనం చట్టాలు తీసుకురాగలుగుతాం. కరెక్ట్ మీరు మీ యూసేజ్ ఆఫ్ టర్మ్స్ కానివ్వండి, లేదా హెల్పింగ్ ద పీపుల్ ఇన్ లార్జ్ ఎట్లా మనం చేయగలుగుతాం అనేది అడ్వకేట్స్ కంపల్సరీ ఉండాలనేది. హీఈస్ ద బిగ్గెస్ట్ అడ్వకేట్ ఫర్ రూల్ ఆఫ్ లా అండ్ ఫాలోస్ నాని పాల్కివాలా వెరీ డీప్లీ. సో దట్స్ హిస్ ఇన్స్పిరేషన్. So on behalf of Janasena, I would like to thank you all for coming, and now I hand it over to our party president, Sri Pawan Kalyan garu.
fumbling a bit because of the gravity of the issue. ముందుగా విజయవాడ, గుంటూరు, మంగళగిరి బార్ అసోసియేషన్ సభ్యులకి, వీటిని హెడ్ చేస్తున్న రాజేశ్వరరావు గారికి, కృష్ణమూర్తి గారికి, సురేష్ గారికి, మా లీగల్ వింగ్ చైర్మన్ ప్రతాప్ గారికి, మాట్లాడిన పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా జనసేన పార్టీ తరపున, నా తరపున హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరి నుంచి నేను అర్థం చేసుకుంది, ఇది ముందుగా నేను మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు ఇంతకుముందు విన్నాను, 2-3 సందర్భాలు విన్నాను. నాకున్న అనేక సమస్యల్లో ఈ ఇందాక మీరు చెప్పినట్టుగా చిగురుపాటి రవీంద్రబాబు గారా, నీలి రామ్మోహన్ రావు గారు, ఇందాక నీలి రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంట్లో బేసిక్ వైసీపీ వచ్చిన తర్వాత, అంటే నేను విన్నది మొట్టమొదటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టా పుస్తకాల్లో నా తల్లిదండ్రులు నా వారసత్వంగా వచ్చిన పుస్తకం మీద, పట్టా పుస్తకం మీద ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, జగన్ ఫోటో ఏంటి అని చిరాకు చాలామందిలో ఉంది. అలాగే నా పొలంలో నాకు సంక్రమించిన, నేను కొన్న కష్టార్జితంతోటో లేదంటే నాకు వారసత్వంగా సంక్రమించిన నా భూమిలో ఇతని రాయేంటి, ఇతని ముఖ చిత్రంతో ఈ రాయేంటి, హద్దులు రాయేంటి, వీటన్నిటి వెనకాల బేసిక్గా నేను ఇచ్చేవాడిని, మీరు తీసుకునేవాళ్ళు, మీరందరూ నా కింద లోబడి ఉండాలి. ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, దీనికి ఒక భారతదేశ రాజ్యాంగం ఉంది, దీనికి అనుగుణంగా లోబడి పరిపాలించాలి అన్న ఆలోచన ఉంటే మటుకు ఇలాంటి పనులు చేయరు. భారతదేశం ఇందాక మీ నీతి ఆయోగ్ చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా కొన్ని చట్టాలను పంపించారు. నేను అర్థం చేసుకుంది, మన సంబంధిత రాష్ట్రాలకు పంపించారు. ఈ చట్టాల్లో తీరుతెన్నులు గమనించండి, ఏవి అమలు అంటే కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉండొచ్చు. సో వాటిని కరెక్ట్ చేయడానికి వాటిని ఒక ముసాయిదా చట్టంలా పంపించారు, అంతే కదా నేను అర్థం చేసుకుంది. ఒక ముసాయిదా చట్టం పంపించారు, అంతేనా తెలుగులో? దీన్ని వీళ్ళు ముందే యాక్ట్ చేశారు. 2019 డిసెంబర్లో స్టార్ట్ చేసింది, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి దీన్ని రాష్ట్రపతి అప్పీల్కి పంపించారు, స్టేట్ చట్టం కాబట్టి. సో ఇందులో ఏమేమి రాబోతున్నాయి ముందుగానే ఆచరణలో పెట్టేశారు. దాంట్లో రాళ్ళు పాతడం కానీ, లేదంటే పట్టా పుస్తకాల్లో ముఖం వేసుకోవడం కానీ, అంటే సంపూర్ణంగా అంటే నేను అర్థం చేసుకుంది ఒక్క మాటలో చెప్పాలంటే, 1 సెంటు భూమి ఉన్న, 1/2 సెంటు ఉన్న భూమి సొంతదారుడి నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే మొత్తం భూ హక్కులు ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి. అది వాళ్ళ ఇష్టాల మీద, వాళ్ళ ఫ్యాన్సీల మీద ఉంటుంది. ఇది బయటికి ఎలా వచ్చింది అంటే, న్యాయవాదులకి పని పోతుంది. అంటే ఒక సగటు, నేను రోడ్ల మీద తిరిగి క్షేత్రస్థాయిలో తిరిగే వ్యక్తిగా చెప్తున్నాను. నేను అడిగాను ఏంటి జరుగుతుంది అని అడుగుతా అంటే, లేదంటే వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ కేసులు పోతాయని చెప్పి వాళ్ళు ఇట్లా పెడుతున్నారని ఫస్ట్ టైం మిమ్మల్ని కూడా స్పేర్ చేయలేదు ఈ వైసీపీ ప్రభుత్వం. భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీదకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా కొత్తగా మీరు ఈ యాజిటేషన్లోకి, కోర్టు రూముల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మీరు కూడా ఈ రోజున ఈ ఉద్యమ బాటలోకి రావాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా జనసేనకి, ముఖ్యంగా నాకు, ఈ పార్టీ ఏర్పాటుకు కూడా లీగల్ లూమినరీ, లీగల్ జీనియస్ నాని పాల్కీవాలా గారి స్ఫూర్తి నాకు. అని హీ వాజ్ ఆయనకి నేను చెప్పుకుంటే ఒక ఏకలవ్య శిష్యుడు నేను ఆయనకి. ఆయన లేకపోయినా మన మధ్యలో నేను ఆయన్ని సంపూర్ణంగా స్ఫూర్తి తీసుకున్నాను. ముఖ్యంగా కేశవానంద మీరు చెప్తున్నప్పుడు ఇందాక
రామ్మోహన్ రావు గారు మాట్లాడుతుందని, అలాగే ఈ చిగురుపాటి రవీంద్రబాబు గారు చెప్పింది మీ ఇద్దరి అంటే మిగతా అందరూ చెప్పినప్పటికీ ప్రత్యేకించి మీ ఇద్దరు చెప్తున్న దాంట్లో ఒకడు నా భూమిలో నీ హక్కు ఏంటి, రెండు చిగురుపాటి గారు చెప్పింది ఇట్ ఈజ్ యాంటీ కాన్స్టిట్యూషనల్. ఇది సో నేను అర్థం చేసుకుంది కూడా మీకు దగ్గర ఇటు కేశవానంద భారతి గారి ఒక చిన్నపాటి ఆస్తి తగాద, ఒక మఠం తాలూకు ఆస్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఎలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో ఇది కూడా మీరు ఉమామహేశ్వర గారు మీ పేరు కోటేశ్వర గారు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి వెళ్ళిపోతుంది. ఏది తీసుకున్నా కానీ ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి దారితీస్తూ ఉంది. ఇది అంటే మీకు ఇది జగన్ దీన్ని ఎలా అనుకూలంగా తీసుకుంటున్నాడంటే, ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని లెజిటిమేట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది. అది అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలా ఇది ఒకటి ఉంది. అలాగే ఈ పొలిటికల్ ఈ వాళ్ళ ఎవరినైతే ఇప్పుడు మీరు అంటున్నారు, మీరు కోర్ట్స్ని దాటేసి కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండదు. కోర్టులు ప్రభుత్వం చేతిలో ఉండవు. ఆ హక్కుని ఇటు తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే ఆస్తిని దోచేయటం మరింత సులభతరం అవుతుంది. ఒకటే అనిపిస్తుంది, ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను. ఋషికొండని రేపొద్దున అన్యాక్రాంతం దోచుకున్నాడు ఆయన. ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఉమామహేశ్వర గారు మీరు చెప్తున్నట్టుగా ఏదైనా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సో ప్రతిదానికి కోర్టు అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల. దీన్ని నేను ప్రజలకి సగటు మనిషికి, సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచుకు కూడా, కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా దీన్ని తీసుకెళ్ళాలి. మీరు దేనికైతే పోరాటం చేస్తున్నారో, దేనికైతే ఉద్యమిస్తున్నారో ఇది నేను సంపూర్ణంగా తీసుకెళ్ళాలి అంటే నాకు ఇంకొక 2-3 రోజులు వ్యవధి కావాలి. ఎందుకంటే ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ, దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది. అండ్ ఎందుకంటే ఒక డ్రెకోనియన్ లా వచ్చినప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది, పెద్ద ఇష్యూగా అనిపించదు. అది అప్లై చేసే కొద్దీ దాని అప్లికేషన్లో దాని తాలూకు మీరు ముందే సెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్తున్న ప్రతిదీ ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఇది కైండ్ ఆఫ్ డ్రెకోనియన్ లా. దాని ముందే మీరు గ్రహిస్తున్నారు, ఇంకా ప్రజల అనుభవంలోకి రాలేదు ఇంకా అది. అందుకని మీరు ఉద్యమిస్తున్నారు. దీంట్లో ఇది మరింత చేరువయ్యేలాగంటే నాకు వ్యక్తిగతంగా ఇంకొంచెం నాకు అవగాహన ఇంకా అవసరం. అంటే నాకు అర్థమైంది, కానీ దీన్ని సగటు మనిషికి ఏమాత్రం లీగల్ అవగాహన లేని వ్యక్తికి చాలా సామాన్య పరిభాషలో చెప్పేది వాళ్ళ అనుభవంలోకి వచ్చేలా కావాలంటే నాకు కొంచెం 2 రోజులు అధ్యయనం చేయాలి నేను దీని మీద. ఒక 2 days కనుక దీని మీద నేను కూర్చుంటే మీతోటి. సో నేను కోరుకునేది కూడా ఏంటంటే, ఇప్పుడున్న మీరు ఒక 5 మందితోటి, మీరు కానీ ఇట్లా పెద్దలు మీరు ఇక్కడ ఉన్న ఎవరైనా సరే ఒక 5 మంది మీరు ఒక కమిటీలా కూర్చొని నాకు లెట్ మీ డూ ఎ వెరీ డీటెయిల్డ్ one-on-one అండర్స్టాండింగ్. దీన్ని తీసుకున్న తర్వాత మనం సంపూర్ణంగా దీన్ని అవగాహన చేసుకొని ఈరోజు ఎవరైతే రాలేదో ఆర్ మోర్ హ్యూజ్ మీటింగ్ పెడతాం దీని మీద. నేను ఎందుకంటే ఒక్క రోజుకి అదే అడుగుతూ ఉన్నాను, ఇది విత్ ఇన్ పార్టీయా లైవ్ అంటే ఇది లైవ్ వెళ్ళిందని నాకు సరిపోవట్లేదు. దీని వెనుక ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ పీపుల్, ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టం ఇది కాదు. ఇది నేను సగటు మహిళకి చిన్నపాటి ఒక 6వ క్లాస్ చదువుకునే విద్యార్థికి కూడా ఇది అర్థమయ్యేలాగా నేను చెప్పగలగాలి.
అందుకే నాకు ఒక 2 రోజులు నాకు మీరు సమయం ఇవ్వగలిగితే అంటే నేను సమయం తీసుకుంటాను. కొంత దీని మీద మీరు చెప్పిన ఈ ఇష్యూ ఇవన్నీ చదువుతాను. మీరు కొంచెం సంక్షిప్తంగా రాసిన వాటన్నిటి కొంచెం నాకు చెప్పడానికి కొంచెం నాకు సామాన్యుడి పరిభాషలో చెప్పడానికి నాకు కొంచెం లోతుగా దాన్ని సింపుల్ లీగల్ టర్మ్స్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం నాకు కొంచెం సమయం కావాలి. మీరు నాకు ఈ రోజున ఒక కన్క్లూడ్ చేయండి. మళ్ళీ ఎప్పుడు కూర్చున్నాను చెప్పండి. నాకు 11 లోపు చెప్పండి. మీరు ఎప్పుడైనా సరే 11వ తారీఖు లోపు నాకు ఆర్ పోస్ట్ ఫెస్టివల్ లేదు టైం అయిపోతుంది అంత డిలే చేయొద్దంటే దట్స్ అప్ టు యూ. మీరు డిసైడ్ చేయాలి. దీన్ని ఖచ్చితంగా మీరు జనసేన ఈరోజున మీరు మీ విలువైన సమయాన్ని కోర్టులను కాదని మీ విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి వెచ్చించినందుకు సంపూర్ణంగా అది ఒక అర్థవంతంగా అయ్యేలాగా నేను మీకు సంపూర్ణమైన మద్దతు నేను మీకు ఇస్తాను. ఖచ్చితంగా నా గొంతు పెద్దలు మీరు చెప్తా ఉన్నట్టుగా నా గొంతు ఎంత బలమో నాకు తెలీదు. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ నాకు దాని రీచ్ ఎంతమంది ప్రభావితం చెందుతో నాకు నిజంగా తెలియదు. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. కానీ నాకున్న ఎంత బలం మేరకు నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇది బేసిక్గా మీది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఖచ్చితంగా దీన్ని నిలువరించాల్సిన అవసరం ఒక పొలిటికల్ పార్టీగానే కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత గల ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. దట్ మేము మీతోటి మీ భుజంతో మేము మా భుజం కూడా కలుపుతాం. దీంట్లో మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తాం మీకు దీని మీద. అలాగే భవిష్యత్తు అంటే నేను టుడే డోంట్ వాంట్ టాక్ ఆన్ ఎలక్షన్స్ ఆర్ పాలిటిక్స్, అది వేరే సభలో మాట్లాడతాను. కానీ ఇది ప్రజలకి ఎంత ఆంధ్రప్రదేశ్కి ఎంత చెడు సగటు వ్యక్తికి ఎంత హాని చేయబోతుందో ఎలాంటి హక్కులు కోల్పోబోతుందో దీన్ని మరింత బలంగా వివరించడానికి నేను కొంచెం పెద్ద మీటింగ్ చేస్తాను దీనికి. ఆ రోజు మీరు ఇంకొకసారి వచ్చి అది మరి ఎక్కడ పెట్టుకుందాం లేదంటే మీరు ఆహ్వానిస్తే నేను వస్తాను. మీరు ఆహ్వానించండి. అంటే ఈరోజు మీరు నా దగ్గరికి వచ్చారు. నేను ఆ రోజు కూర్చున్నప్పుడు నేను కావాలంటే మీరు చేస్తూ ఉండండి. ఈ 2 రోజులు నేను అధ్యయనం చేసి నేను మీ శిబిరానికి మీరు ఎక్కడైతే మీరు గుంటూరు కోర్టుకి నేను వస్తాను కావాలంటే. ఇంకా 100% విల్ మేక్ ఇట్. ఇప్పుడు మీరు మీ సహచరులు కూడా చాలామంది రావాల్సి ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడు పెడదాం మీరు అనుకోండి. ఎప్పుడైనా సరే మీరు అనుకోండి, మీరు పిలండి, దెన్ వీ విల్ కమ్ అండ్ 100% దీన్ని మీరు ఏ ఆశయంతో అయితే మీరు పోరాటం చేస్తారో ఆశయం నెరవేరేలాగా ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ సార్. లేదు థ్యాంక్ యూ. సార్ రిప్రజెంటేషన్ మా బార్ అసోసియేషన్ వినతి పత్రం ఆల్రెడీ సీఎం గారికి కూడా ఇచ్చామండి. తక్కువ టైంలో ఎక్కువ చెప్పారు సార్. యాక్చువల్గా మాకన్నా చక్కగా అందరు విడిగా తీసుకున్నాం. Each bar association can come with each bar association.